యాజ్ ఏ బాలరాముడితోనే పొడి. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమో నమ. ఓం శ్రీ గురుభ్యో నమో నమ. గురువు అంటే భగవాన్ శ్రీరమణ మహర్షి మాత్రమే, ఇంకెవరు లేరు. గణేశుడు అన్నా కూడా భగవాన్ శ్రీరమణ మహర్షి, సరస్వతి అన్నా కూడా భగవాన్ శ్రీరమణ మహర్షి. 3 రకాల గురువులు లేరు, ఉన్నది గురువులోనే అందరం. అయినా కూడా గురువుని 3 రకాలుగా కొలుచుకుంటాం. నా గురువు రమణ మహర్షి గారు కాబట్టి గురువులోనే గణేశుడు. గణేశ ప్రాతకాల ప్రార్థన. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం శివాత్మకం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ఓం ఓంకార రూపం శ్రీహమితీచరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం గం గణేశం గజముఖితో వ్యాపకం చింతయంతి. కాదు ఇక్కడ ఉండాలి, అదే అనేమంటే నాకు సంకటహర, అది బ్రహ్మాండం. అది ఇది కోసం వేదిక ఎక్కడ కనపడా. సంకటహర శ్రీ గణేశ స్తోత్రం ఎక్కడిది? ఇది గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షినే గణేశుడిగా చూసుకుంటూ గణేశ ప్రార్థన చేస్తున్నాం. అన్ని గురువే భగవాన్ శ్రీ రమణ మహర్షిలోనే, అనేక మంది లేరు. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజభక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. శ్రీ నారద పురాణే సంకటనాశ గణేశ స్తోత్రం సంపూర్ణం. భగవాన్ శ్రీరమణ మహర్షిలోనే సరస్వతి స్తోత్రం. గురువులోని అన్ని. సృష్టి దృష్టి మీద ఉన్నప్పుడు భగవాన్ శ్రీరమణ మహర్షి సాకారం, ఆ గురువులో గణేశుడిది అయిపోయింది. ఇప్పుడు ఆ గురువులో భగవాన్ శ్రీరమణ మహర్షి గురువులో సాకార గురువులో శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం. సృష్టి దృష్టిలో యాజ్ ఏ బాలరాముడితోనే పొడి. దిస్ ఈజ్ ది బాడీ ఈజ్ ద బాలరాముడితోనే పొడి. బట్ ఐఎమ్ నాట్ బాలరాముడితోనే పొడి, ఐఎమ్ ఐ. గురువులో సరస్వతీదేవి యొక్క ప్రార్థన. శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతాం షష్ఠం భాగేశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి. బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్యా ప్రసన్నా పరమేశ్వరి. सा मे वसतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती. इति श्री सरस्वती द्वादशनाम स्तोत्रम. भगवान श्री रमण महर्षि गुरवे सर्वसृष्टि अस्ति. भगवान श्री रमण महर्षि हृदये सर्वसृष्टि अस्ति. మనమంతా అని చెప్పేదంతా కూడా
భగవాన్ శ్రీరమణి స్వస్వరూప హృదయంలో అందరమై ఉన్నాం అక్కడ. కాబట్టి ఆయనలోనే అన్నీ, ఆయనలోనే సరస్వతి చేశాం. ఇప్పుడు మన గురువులో ఉన్నవాళ్ళం అంతా కూడా గురు హృదయంలో ఉన్నవాళ్ళం అయిపోయింది. తర్వాత గురు ప్రార్థన. గురువు హృదయంలో ఏ గురువు అయితే అనుకుంటున్నానో ఆ గురువు 37 సంవత్సరాల నుంచి ఒకటే గురువు నాకు, భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన హృదయంలో ఉన్న వాళ్ళంతని చదువుతూ గురు యొక్క ప్రార్థన కూడా చేస్తున్నాం. వందే శ్రీరమణం శ్రీ పవిత్ర హృదయం షడ్వర్గ విధ్వంసినం వేద్యం విశారదై ప్రతిదినం వంద్యం సదా మానవై తుర్యాతీతపదస్థితం సకరణం దీప్తాగ్నిశైలస్థితం మజ్జన్మాంతర పుణ్యపాకవశత ప్రాప్తం ప్రభం సద్గురుం. ఓం గురు పరాత్పరా గురు ఓంకార గురు తవ శరణం. 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 గురు ఓంకార గురు తవ శరణం. ఓంకార గురు తవ శరణం. గురు ఓం గురు పరాత్పరా గురు ఓంకార గురు తవ శరణం. గురు ప్రార్థనలో చక్కగా 5 రకాల ప్రార్థనలు ఉన్నాయి. గురువు అనేటువంటిది చాలా పెద్దది. ఆ గురువులోనే అనేక మంది, అనేక సృష్టి మొత్తం అక్కడే ఉంది. సాకారం అంటే ఏమీ లేదు. గురువు యొక్క హృదయంలో ఎవరైతే స్వర్ణ హస్తాక్షరి రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో సర్వసృష్టి ఉన్నది. ఆ సర్వసృష్టికి సంబంధించి సపరేట్ దేవతలుగా లేరు. గురువులోనే అందరూ ఉన్నారు, సృష్టిగా ఉన్నారు. సాకారం, గురువు యొక్క సాకార హృదయ భాండాగారంలో వీళ్ళంతా ఉన్నారు. మొత్తం అంత సమస్తం ఉంది. మానుషులైంది, దేవతలైంది, ఇంకోటి ఏదైనా సరే మొత్తం గురు హృదయంలో ఉన్నారు. 37 సంవత్సరాల నుంచి ఒకటే గురువు. 89 సంవత్సరాలు, 89వ ఏట దగ్గర నుంచి భగవాన్ శ్రీరమణే గురువు. 16 సంవత్సరాలు వేసుకో ఏదైనా సరే. కాబట్టి ఇప్పుడు గురు సంకీర్తనలో 2వది శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. హృదయమే పెట్టాలి. ఎక్కువసార్లు చదివిన ఉపయోగం కదా, 5 సార్లు చదువుతాను. సత్యం, సప్త సోపాన నియమాలు, ఈ 2 ఆచరించిన వాడికి ప్రార్థనలు ఫలిస్తాయి. సత్యం ఆచరించాలి, సప్త సోపాన నియమాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా మనం ఆచరణ చేసుకుంటూ ఉండాలి. అవే సత్యం, ధర్మం. సత్యం వద ధర్మం చేర, ఇంకేం లేదు. కాబట్టి అవి చేసుకుంటూ దైవ ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, మనుషులే బుద్ధి మారిపోయేట్టు ఉన్నారు. ఆ మనుషులు కూడా దేంట్లో ఉన్నారు, గురు హృదయంలోనే ఉన్నారు. చూసావు కదా. కాబట్టి ఆ ప్రార్థనని చక్కగా సత్క్రియ చేశావు. నువ్వు గుర్తుపెట్టుకో, సత్క్రియ చేశావు. పితృవాక్య పరిపాలన వల్ల పంచం చేసిన వాడికి తిరిగి వంచం చేయడం ధర్మం అనే కారణంతో నువ్వు ఈ విధంగా 12 ఏళ్ళు పుష్కర కాలం పాండవులు వనవాసం చేసినట్టుగా ఉంటున్నావు. అజ్ఞాతవాసం ఇంకొక సంవత్సరం నడవబోతోంది, ఆ తర్వాత మారిపోతుంది మొత్తం. కాబట్టి అది ఇప్పుడు కోసం శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.
శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవతే శ్రీరమణాయ శివ 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 ఓం 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం హర 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 ఓం 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరమణాయ ఓం నమో భగవతే 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 శ్రీరమణాయ శివ శివ ఓం హర హర ఓం అరుణాచల శివ ఓం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ గురు ప్రార్థనలో గురువులోనే మొత్తం అంతా భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క హృదయ భాండాగారంలో సర్వసృష్టి ఉన్నది. ఆ సర్వసృష్టిలోనే అంతా నువ్వు ఏదైతే నోటితో అంటున్నావో అంతా ఆయన హృదయంలో ఉన్నదేనేమో. ఆయన హృదయంలో ఉన్న సృష్టియే చేసేదాని కాదు. అద్దంలో ప్రతిబింబంలాగా అద్దం మాత్రమే ఆయన. అద్దంలో ప్రతిబింబం ఆయనది కాదు. ఆయన హృదయంలో సృష్టి, ఆయన సృష్టి చేశాడంతే. ఆశ్చర్యం 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 అని అనుకోండి. మరి భగవాన్ శ్రీరమణ మహర్షి హృదయం అద్దం అయితే ఎట్లాంటి అద్దం? దృష్టి అద్దం. ఆయన నిరాకారం. నిరాకారంలో సాకారం ఎట్లా వచ్చింది? సృష్టి. ఎవరికి సృష్టి? సృష్టిలా ఉండేవాడికి, సృష్టి దృష్టి మీద పెట్టుకున్న వాడికి సృష్టి దృష్టిగా పెట్టుకున్న వాడికి గురువు తానే గురువు. నువ్వు గురువుగా ఉంటావా అంటే నిరాకారంగా ఉంటావా? గురువు అంటే ఏమి లేదు, నిరాకారమే గురువు. నిరాకారంలో సాకారం. భగవాన్ శ్రీ స్వర్ణహస్తాక్షరిలో ఆ మాట స్పష్టంగా వ్రాశారు. అయితే అనుభవంలో కూడా ఎట్లా ఉంది? నిరాకారమే ఉంది. ఈ సృష్టి ఎక్కడ ఉంది? లేదు. మరి ఏమిటంటే తనలో తను ఉండా అని ఒక్క ఉపదేశం ఇచ్చారు అక్కడ. తనలో అంటే తానుగా ఉన్నటువంటి దానిలో తను ఉండా. జగత్తు ఉన్నది, సర్వసృష్టి ఉన్నది, తనలో తను ఉండా. కాబట్టి భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క హృదయంలో అంటే, హృదయం అంటే నిరాకారంలో సాకార సృష్టి జరిగింది. ఆ సృష్టిలోనే కొట్టుకు వస్తున్నారు అందరూ కూడా. కొట్టుకు చావడం విధంగా మరి ఘోరాతి ఘోరంగా సృష్టికి సర్వ అధికారాలు ఇచ్చేసి కొట్టుకుతా ఉండగలని చెప్పేసి ఆయన సృష్టి చేసి ఆయన హృదయంలో ఆయన ఉన్నాడు. సృష్టి గోడలో సృష్టి ఉన్నారు. ఇక్కడ భక్తుడు ఎలా ఉండాలంటే, అంటే సృష్టిలోని భక్తుడు సృష్టి దృష్టి మీద ఉంటే సృష్టిలోనే కొట్టుకుపోతాడు. ఆ పేడ నీళ్ళలో పెంటలో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతానే ఉంటాడు. సృష్టిలోనే ఉండిపోతాడు. సృష్టిలోంచి యువతలకి రాలేడు. సృష్టి అనేటువంటిది, సృష్టి దృష్టి అనేది ఒక కాలచక్రం. కర్మజన్మ జన్మకర్మ, కర్మజన్మ జన్మకర్మ, కర్మజన్మ జన్మకర్మ. ఆ సృష్టిలోనే పడిపోయి ఉంటాడు. దృష్టిలోకి అతను కనుక దృష్టి మార్చుకుంటే అతడు
గురువు యొక్క హృదయానికి చేరుకుంటాడు. అతనే గురువు, ఇంకో గురువు ఎవరు లేడు అక్కడ. ఎవరిని గురువుగా భావిస్తున్నావో, ఆ నిరాకారం గురువు అనుకుంటున్నావో, ఆ భగవాన్ శ్రీవంశీ సాకారంగా చూసుకున్నప్పుడు సాకార హృదయంలో సర్వసృష్టి ఆయనే సృష్టించాడు. ఆయన చేత సృష్టించబడింది సృష్టి అంతా భగవాన్ శ్రీవంశీయే. ది మైండ్ ఐగా వ్యవహారంలో వేరుగా ఉంటుంది. మనసులో మాత్రం భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క అంశలోని వాళ్ళే వీళ్ళంతా. రేణుకాయలమ్మ ఎట్లాంటి వాళ్ళు, అమ్మవారి అంశ. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క ప్రతిరూపములే. సాకార రూపం ఏందైతే నిరాకార రూపం, సాకార రూపం వీళ్ళది ఏంది గురువు గారిది, భగవాన్ శ్రీరమణ మహర్షిది. దాని యొక్క ప్రతిరూపం యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు, అది ఉండకపోవచ్చు. సృష్టిగా చేసినప్పుడు అనేక రకరకాలుగా ఉంటుంది. రకరకాల వేషధానంలో దేవుళ్ళు వస్తుంటారు ఇంటికి. ఎవరు వాళ్ళు? గురువు యొక్క హృదయంలోంచి సృష్టించబడ్డ వాళ్ళే. వివిధ రకాల రూపాలు ధరించగలిగేటువంటి శక్తి గలవాళ్ళు. కాబట్టి భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క హృదయంలో సర్వ సృష్టి ఉన్నది. రకరకాల వేషధానంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు హృదయం పెట్టి తాను సృష్టి దృష్టిలో ఉండాలా డిసైడ్ చేసుకోవాలి. దీనికి ఒక గురువు ఉండాలి, ఉపగురువు ఉండాలి. ఒక్కొక్క మనిషికి గురువు ఉండాలి. ఉపగురువు, లైవ్ గురువు ఉండాలి. ఇక్కడ ఉపగురువు ఎవరు? దోనేపుడు వెంకయ్య గారు ఉపగురువు. తండ్రి ఆయనే, గురువు ఆయనే. అసలు భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క ఆశ్రమానికి తీసుకెళ్ళింది ఆయన. 37 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ 36 సంవత్సరాలు తీసుకెళ్ళింది ఆయనే. అంతటి నేను వెళ్ళింది ఒక్కసారి. 37 సంవత్సరాల్లో 37 సంవత్సరాలు ఆయన అరుణాచలం తీసుకెళ్తే ఒక్కసారి కోపం వచ్చి ఇల్లు వదిలిపెట్టేసి 10 రోజులు అహంకారం పోగొట్టుకుందామని వెళ్ళి నన్ను ఒక్కడిని వెళ్ళా. ఒక్కడు వెళ్ళాడు, బలరామూర్తిగా వెళ్ళాడు. వెళ్ళాను చెప్పకూడదు. నేను వేరు, హృదయ సృష్టి వేరు. నేను నిరాకారము, దృష్టి. నేను అనేది దృష్టి ఎప్పటికీ అదే. సత్తైన చిత్తైన. అందువల్ల నిరాకారం అంటే అసృష్టి. నేను అనున్నది అసృష్టి. ఆ సృష్టిలో సృష్టించబడినటువంటి సృష్టి బాలరామూర్తితోనే కూడి వెళ్ళబడ్డాడు. వెళ్ళాడు అని చెప్పడానికి వాడికి ఏమైనా శక్తి ఉందా? దైవ కృపచే అలా తోయబడ్డాడు. బొమ్మ తోలినట్టు. అంటే ఆయన అనుగ్రహం చేత, భగవంతుని అనుగ్రహం చేతనే అన్ని క్రియలు సాగుతున్నాయి అని చెప్పడానికి కారణం ఇట్లాగే ఉంటాయి. అన్నీ ఏది సాగినా కూడా భగవంతుని అనుగ్రహం చేతనే సాగుతున్నాయి. అది ఇంపార్టెంట్ పాయింట్. 100 అలా ఉన్నారు, 100 ఇలా ఉన్నారు. అంటే భగవంతుని అనుగ్రహం అట్టా ఉంది వాళ్ళకి. ఎందుకని అనుగ్రహం అలా ఉంది? వాళ్ళు కర్మ జన్మల పడి కొట్టుకుపోవాలి. వాళ్ళ యొక్క కోరిక అదే విధంగా ఉంది. సృష్టి మీద ఉంది. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వాలనే ఉద్దేశంతో భగవంతుడు అట్లా కూర్చున్నాడు సాకార రూపుడే. ఏం కావాలనుకుంటున్నావు? ధనం, పో, నీ ఇష్టం చేసుకో. దాని ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు. కర్మ జన్మ కర్మ. వాడు కోరుకున్న దాని ఫలితం. భగవాన్ శ్రీరమణ శాస్త్రంలో ఒకటే అడిగారు, ధన సంపద కావాలా, భౌతిక సంపద కావాలా, జ్ఞాన సంపద కావాలా? 2 పాయింట్స్. జ్ఞాన సంపద కావాలి అంటే నేనెవరిని విచారణ చేయాలి, దానికి అర్హత నీకు వస్తుంది. అసలు జ్ఞాన సంపద కావాలన్నవాడు ప్రపంచంలో ఒక్కడూ లేడు. అక్కడ వాళ్ళు అన్నారు అరుణాచలంలో 3 సంవత్సరాలు పోయాక కానీ అక్కడ ఆ విధానం రమణతత్వం అంటే ఏంటో అర్థం కాల. తర్వాత తెలిసింది జ్ఞాన సంపద కావాలా, భౌతిక సంపద కావాలా. వాంట్ యూ అంటే ఎస్ అన్నావా? భౌతిక సంపదనే. భౌతికంలో ఏదో ఒక పదార్థం, నా బొంద పదార్థం. కాబట్టి వాంట్ యూ అని నో అని పరీక్షలు పెడుతుంటారు అక్కడ. నువ్వు చెప్పడంతో అది సరిపోదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టెస్ట్ చేస్తారు. జ్ఞాన సంపద ఇతనికి కావాలి అని తెలుసుకొని నేనెవడు విచారణ అనేటువంటి సత్సంగంలో నన్ను కూర్చోబెట్టారు. అది బాలరామూర్తితోనే పొండి తీసుకొచ్చి ఎవరు కూర్చోబెట్టారు? ఉపగురువులు కూర్చోబెట్లా. అక్కడ ఉండేటువంటి గురువులు వాళ్ళు
దృష్టి మీద ఉండేటువంటి గురువులు ఉన్నారు, వాళ్ళు కూర్చోబెట్టారు. నువ్వు ఎప్పుడూ దృష్టి మీదనే కూర్చో. దృష్టి మీద అప్పుడప్పుడు ఉండు. నీకు పెళ్లి చేశారు కాబట్టి, పెళ్ళం ఉంది కాబట్టి దృష్టి మీద అప్పుడప్పుడు పెట్టుకో, తప్పదు. దృష్టి అయితే 24/7 దృష్టి ఉండాలి. ఆహా, నేను ఫలానానా అని. అది మర్చిపోతావు, మళ్ళీ గుర్తెచ్చుకో, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ గుర్తెచ్చుకో, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ గుర్తెచ్చుకో, మర్చిపోతావు గుర్తు తెచ్చుకో. ఇదే భగవాన్ శ్రీరమణ స్వర్ణాక్షరిలో స్పష్టంగా ఉంది. మర్చిపోతావు, గుర్తు తెచ్చుకో. గణేశుడు, సరస్వతి, గురువు, ఇవన్నీ ఎవరు 100 మంది లేరు ఇక్కడ దేవతలు, మొత్తం అంతా సృష్టి. ఆ దేవతలు కూడా గురు హృదయంలోనే ఉన్నారు. భగవాన్ శ్రీరమణ హృదయం ఎంత విశాలం, అది అంత నిరాకారం. ఆకాశం ఎంతవరకు వ్యాపించి ఉందో అంతవరకు. భూమి ఎంతవరకు వ్యాపించిందో అంటే భూమి వేరు, భూమి కింద తర్వాత నీళ్లు ఉంటాయి. భూమి ఎంతవరకు ఉందో అంతవరకు అని చెప్పడానికి లేదు. ఆకాశం అంటే అంతలా వ్యాపించి ఉంది. ఆల్ ఆఫ్ ది స్పేస్ అంటే ఇంకా అసలు ఖాళీ అనేటువంటిది ఎక్కడ పడితే ఎక్కడ ఉంది. ఖాళీ లేని ప్రదేశమే లేదు అసలు. ఖాళీలోనే సర్వ జగత్తు ఉన్నది. ఖాళీ అనేటువంటిదే నిరాకారం. ఈ అనుభవం చెప్పింది. కుంభకం ధ్యానం చేస్తే ధ్యానం చేయమని చెప్పారు కాబట్టి శ్వాసపై ధ్యాస, తర్వాత నేనుపై ధ్యాస, 3 రకాలు నేను ఉన్నాయని పట్టుకొచ్చుకున్నా. వాడికి ఒకటే నేను. దృష్టి రెండే పాయింట్స్. దృష్టిలో ఉన్నవాడికి సుఖంగా ఉంటాడు, జ్ఞాన సంపద కోరుకుంటున్నాడు కాబట్టి అది ప్రధానమైన పాయింట్. దృష్టిలో ఉంటాడు, భౌతిక సంపద కోరుకుంటాడు. కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. వీడి దృష్టి జ్ఞాన సంపద మీదే ఉంటుంది, కానీ తిట్టేవాళ్ళు తిడుతుంటారుగా. ఎలా ఉంది, నువ్వు దృష్టి మీద పెట్టి కూర్చుంటావు, నువ్వేం మనిషి అయ్యా అని చెప్పి అని అవుతుంటారు. నువ్వు పట్టించుకోకూడదు అని. వాడు దృష్టి మీద ఉన్నారు. వాళ్ళకి అందుకు పిల్లలు కలిగారు, నీకు పిల్లలు కలగల. కారణం అది. భగవంతుడు ఎందుకు పిల్లలు ఇవ్వలేదు? నీ యొక్క హృదయం జ్ఞాన సంపదని కోరుకుంది కాబట్టి నీ లోకమే వేరు. ఆడపిల్లలు కావాలనుకుంటుంది కాబట్టి లవ్ మ్యారేజ్ అనేది 49 సంవత్సరంలో ఉంది అని న్యూమరాలజీ చెప్తోంది. కాబట్టి 49, 50 ఆ ప్రాంతం వచ్చినప్పుడు ఆవిడికి ఖచ్చితంగా న్యూమరాలజీ, యాస్పర్ న్యూమరాలజీ జరిగి తీరుతుంది. చెప్పలేము అది. ఆ సమయంలో నువ్వు యాజ్ ఏ బాలరామూర్తిగా ఉండు, యాజ్ ఏ జే జోసెఫ్గా ఉండు, యాజ్ ఏ దృష్టిగా ఉండు. దృష్టి ఎప్పటికీ పోకూడదు. 24/7 ఎప్పుడు అట్టాగే ఉండాలి. కాబట్టి భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క హృదయంలో ఈ సర్వ సృష్టి ఉన్నది. మొత్తం అంతా సమస్తం అంతయు నేనే అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? నేనే అంటాం కంటే కూడా ఇంకా ఏం చెప్పాలంటే, నేనే అనేది నిరాకారం కింద చెప్పినట్టు. అంతయు నేనే. నేను అంటే నిరాకారము అని అర్థం, సాకారం కాదు. అంతయు భగవాన్ శ్రీరమణ మహర్షియే, అంతయు రమణ మహర్షియే, అంతయు గురుదేవుడే. అది హాయిగా ఉంది. అంతయు నేనే అనే నిరాకారం. వాడికి ఏదో ఆలోచన ఏది అసలు? దృష్టి అనేది లేదు అక్కడ. చూసే చూపు కనిపెట్టి కూర్చొని ఆ కుంభకంలో ధ్యానం చేస్తూ ఉంటే నీకేమయ్యా దర్శనమిస్తోంది? ఏమైనా దర్శనమిస్తోందా? ఏమి దర్శనమిస్తోందండి? కన్ను మూస్తే ఏమిస్తోంది? అక్కడ చీకటి, మహా చీకటి, గాఢాంధకార చీకటి, శూన్యం, మహాశూన్యం, చిట్ట చివరికి ఖాళీ. మొట్టమొదటి ఆకాశం వచ్చింది, కానీ ఆకాశంలో మబ్బులు ఏలాడుతున్నాయి. మళ్ళా ఈ మబ్బులకి నువ్వు ఆకాశానికి నువ్వు ఏం సంబంధం లేదు. అలాగే తెర మీద వచ్చే బొమ్మకి తెరకేమైనా సంబంధం లేదు. అట్లాగే భగవాన్ శ్రీరమణ హృదయంలో ఉండే సృష్టి చేసే కర్మలకు భగవంతుడికి ఏమీ సంబంధం లేదు. వాడు దృష్టి మీద దృష్టి పెట్టుకొని కర్మ చేశాడు. భగవంతుడిని కోరాడు, అయ్యా నాకు ధనం ఇవ్వు, నా పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు చదివించుకోవాలి, ఇలాంటి పాడు పనులు చేయకపోతే బతకలేను, నాకు ధనం ఇవ్వు అని ప్రార్థన చేస్తాడు.
అనేక రకాల అనుష్ఠానాలన్నీ దానికి సంబంధం చేస్తూ ఉంటాడు. ధనం వస్తుంది. ఇళ్ళ మీద ఇల్లు, ఇళ్ళ మీద ఇల్లు, ఇళ్ళ మీద ఇల్లు లేపుతాడు. కానీ వాడికి ఎండింగ్ సమయంలో వచ్చినప్పుడు మరణిస్తాడు. వాడు మళ్ళీ ఏమవుతుంది? కర్మ జన్మ, జన్మ కర్మ. మళ్ళా సృష్టిలోనే వస్తాడు. సృష్టిలోకి చేరుతాడు. ఆ సృష్టిలోకి చేరుతావా, సృష్టిలోకి చేరుతావా? నిరాకారంగా ఉంటావా, సాకారంగా ఉంటావా? సాకారం అంటే అనేక రకాల జన్మలు పొందుతూనే ఉంటావు. గత జన్మ అనుభవం నీకు ఉండదు. ఏ క్రమకీటకమో పడతావు. నేను ఇట్టా పుట్టాను ఏంటి అని అనుకుంటావు. నీ పూర్వజన్మ కృతం అని చెప్పి నీకు చెప్పే చచ్చేవాడు ఎవడాడు అక్కడ. పూర్వ పుట్టగా తిరిగి చేస్తుంది 10 నిమిషాల్లో. ఒక మెల్లగా వచ్చిందంటే ఇంట్లో చీపురు కట్టేసి ఉందని పటా 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 కొట్టి అవతల పారేస్తారు. అది పుట్టింది. ఎందుకు పుట్టిందో మరి తెలియదు. అది ఎందుకు పుట్టిందంటే దృష్టి మీద దృష్టి పెట్టుకొని పూర్వజన్మలో మనుష్య జన్మలో చేసినటువంటి పాపకర్మలు వచ్చే జన్మలో క్రిమికీటక జన్మలుగా అట్లా వస్తాయి. పశు జన్మలుగా వస్తాయి. వాటికి కోసుకు తింటారు. ఎందుకు నన్ను కోస్తున్నారో, ఎందుకు నన్ను తింటున్నారో, నా ప్రాణం ఎందుకు తీస్తున్నారో, ఎందుకు తీస్తారు? మనుష్య జన్మలో చేసినటువంటి దృష్టి మీద దృష్టి పెట్టుకొని నువ్వు చేసినటువంటి దుష్కార్యాలన్నిటికీ ఫలితాలు ఎండింగ్లో మనిషి చనిపోయిన తర్వాత స్వరూపానికి వస్తాయి. శరీరానికి రావు. శరీరం బుడిదైపోతుంది. శరీరం కట్టే స్వరూపానికే చెందుతుంది. స్వరూప అనేది స్వస్వరూప కాదు. ఈ స్వరూప అన్ని స్వస్వరూపాలు కాదు. దృష్టి పెట్టుకున్న మాత్రమే అంతా నేనే అనేటువంటి చెప్పడానికి లేదు అక్కడ. అంతా నేనే, అంతా భగవాన్ శ్రీ హనుమనుష్య నాకు చెప్పుకోవాలి కావాలంటే అంతవరకు చెప్పుకోవచ్చు. దృష్టి మీద పెట్టుకొని పనిచేసుకొని బతికేవాడు ఎవడైతే ఉంటాడో వాడు కర్మ జన్మ కర్మ అనుభవిస్తూనే ఉంటాడు. ఏ కొద్ది కర్మ అయినా కూడా, కర్మ అనేటువంటిది 100%లో ఏ కొద్ది శాతం కర్మ అయినా కూడా దృష్టి మీద పెట్టుకున్న వాడు ఉన్నట్లయితే వీటన్నిటి కూడా ఈడ్చి పారేస్తాయిట. చేసిన పాపాలన్నీ విసిరవతలు పారేస్తాయిట. అంటే వాడు సత్యం ఆచరించాలట. దానికి ధర్మాలు, నియమాలు 4 సూచనలు ఉన్నాయి. 14 ఉపదేశాలు ఉన్నాయి. భగవాన్ శ్రీరాముడి యొక్క స్వర్ణస్థాక్షరిలో స్పష్టంగా ఉన్నాయి. 4 సూచనలు, 14 ఉపదేశాలు ఉన్నాయి. అది ఆచరిస్తేనే వాడు ఏ కొద్ది శాతం దృష్టి మీద ఉన్నా, రోజులో కొద్ది శాతం, ప్రతిరోజు 24 గంటల్లో కొద్ది శాతం దృష్టి చూపు మీద చూపు చూసుకుంటూ ఉంటే, తెరైన తాను తెరనే చూసుకుంటూ ఉంటే కొద్దిసేపు అయినా ఆహా నేను నిరాకారాన్నా, నా పొందని సాకారం కాదా, అమ్మయ్యా నిరాకారమైనప్పుడు సాకారంతో నాకేమన్నా సంబంధం చచ్చిందా, ఏమైనా రిలేషన్ చచ్చిందా? లేదు. ఎంత హాయిగా ఉంటుంది ఆ మాటలు. కొన్ని హృదయంలో ఉండేటువంటి అనుభవం, ఎక్స్పీరియన్సే మోస్ట్ ఇంపార్టెంట్. దృష్టి మీద దృష్టి పెట్టుకొని కొద్దిసేపు అయినా సరే ధ్యానం చేసుకుంటే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. నేను ఎవరిని అర్థమైందా? ఎవరో నిరాకారం, సాకారం కాదు. అంతయు నేనే అంటే అంత నిరాకారమే. ఎవడికి? దృష్టిగా ఉండేవాడికి అంతా నిరాకారమే. దృష్టి మీద పెట్టుకున్న వాడికి మనమంతా మనుషులం కదయ్యా, వాడి దృష్టి ఎక్కడ ఉంది? సృష్టి మీద ఉంది. కాబట్టి తేడా కనబడిందా? నీవు అందరిని విమర్శించడానికి లేదు. ఎందుకని? అంతయు నిరాకారమే. అంతయు నేనే. నేను అంటే నిరాకారం, సాకారం లేదు అక్కడ, సృష్టి లేదు అక్కడ. భగవాన్ శ్రీరమణ మహర్షి యొక్క స్వస్వరూపం నేను అంటే అహంకారం కాదు. ఆ నేను అని సర్వనామనేము, అందరికీ సంబంధించిన నేను. అందరూ నేను అంటారు. వాటి చూడనేమంటే ఐ ఆమ్ దట్ అంటారు. అయ్యి అనే మాట అనకుండా ఒక్కడు కూడా ఉండడు అసలు. అయ్యి అనే మాట, మై అనే మాట, మీ అనే మాట, మై సెల్ఫ్ అనే మాట వాడకుండా ఉండడు. వాడికి చెందిందే అది, నేను చెందింది దానికే చెందింది. ఆల్ ప్రొనౌన్స్ ఆఫ్ ఐ అనంటే చాలు, అయిపోయాయి.
ఐ అనాలి. ఆల్ ప్రొనౌన్స్ ఆఫ్ ఐ. అదెవరు? నేను. ఆ నేనెవరు? అది కూడా చెప్పాలి. నిరాకారం. అబ్బబ్బా! తెర అంటే మళ్ళీ తెర కనబడుతుంది కదా అయ్యా అంటే ఉదాహరణ చెప్తున్నాం. తెర మీద బొమ్మ వేస్తాం. బొమ్మకి తెరకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఎగ్జాంపుల్ స్పష్టంగా ఉంది. తెర మీద బొమ్మ పడింది. బొమ్మ మీద తెర పడలా. చూసావుగా? తెరలో బొమ్మ ఉంది అక్కడ. ఆ తెరలో అనేది తనలో అని అర్థం అక్కడ. బొమ్మ ఉంది, తనువున్నది, తనలో తనువుండా అనేటువంటి ఎంత స్పష్టంగా చక్కగా అర్థమైంది. అది కావలసింది ఇక్కడ. అంటే భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క హృదయంలో అంటే సాకారంలో అని చెప్తుంటే అది సాకారం చెప్పడానికి లేదు. భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క హృదయం నిరాకారం, నిరాకారంలో సాకారం. సృష్టి చేయబడింది, ఆయనే సృష్టి చేశాడు. మరి ఆయనకే సంబంధం? సృష్టి చేసి ఊరుకున్నాడు, తన లోకంలో తాను ఉన్నాడు. సృష్టి చేసేసాడు, తన లోకంలో తానున్నాడు. వీళ్ళు నా వద్దకు వస్తారా, సృష్టిలోనే పడి చేస్తారా అనేది దేవుడి యొక్క లీల, దైవలీల. దైవం అంటే ఎవరు? గురువే. మళ్ళా నీ గురువుని నువ్వు ఏ దైవాన్ని కొలుస్తున్నావో ఆయనే గురువు. ఆ గురు హృదయంలోనే సమస్తం ఉన్నది. వాడు సృష్టిలో పడి చేస్తాడా, నా దగ్గరికి చేరుకుంటాడా? రెండే పాయింట్స్. నా వద్దకు వచ్చేవాడు ఎవడైతే ఉంటాడో, జ్ఞాన సంపదను కోరుకుంటాడో, సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తాడు. నా వద్దకు చేరాలనుకోని వాడు ఎవడైతే ఉంటాడో, సృష్టి మీద దృష్టి పెట్టుకొని కర్మలు చేస్తూ ఉంటాడు, భౌతిక సంపద కోసం పరిగెడుతూ ఉంటాడు. ఇటు దృష్టిగా ఉండి అటు దృష్టిగా ఉన్నా ఏమీ తప్పు లేదు, దోషం లేదు. ఎందుకంటే దృష్టి అంటే ఆషామాషి విషయం. ఆ జ్ఞాన సంపదే ప్రధానం. బతకడం కోసం తింటున్నామా, తినటం కోసం బతుకుతున్నామా అనే సామెతగా వస్తుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఎట్టా కోసం బతకడం కోసం, ఏ విధంగా బతకడం కోసం? దృష్టిగా బతకడం కోసం తినటానికి ధన సంపాదన చేస్తున్నాం, సృష్టి మీద దృష్టి పెడుతున్నాం. బతకడం కోసం అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఆషామాషి అర్థం కాదు. బతకడం కోసం అంటే శరీరాన్ని బతికించడం కోసం కాదు. దృష్టి తెరగా ఉండటం కోసం, నిరాకారంగా ఉండటం కోసం. నిరాకారంగానే ఉన్నాం మనం, కానీ అది మనం గ్రహించట్లేదు. నేనెవరిని విచారణ చేస్తేగా తెలిసొచ్చేది. అది చేయాలంటే కండిషన్లు ఉన్నాయి, 4 సూచనలు ఉన్నాయి. ఈ 4 సూచనలు ఎవరు ఆచరిస్తారో వారికే జ్ఞానం సాక్షాత్కారం ఇస్తుంది. నేనెవరో చెప్తుంది. నేనెవరో నిరాకారం. అమ్మ, నిరాకారానికి సాకారానికి సంబంధం ఉందా? లేదు. నేను భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క హృదయాన్ని. ఆహా, అది నేను భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క హృదయాన్ని. సృష్టి దృష్టి మీద దృష్టి పెట్టుకున్నప్పుడు నన్ను బతకనివ్వట్లేదు. కాబట్టి వాళ్ళు కోరుకున్న నువ్వు ఇస్తున్నావు, వాళ్ళు సుఖపడుతున్నారు, బాగానే ఉంది. కానీ బ్రతుకు లేకుండా చేస్తే నిరాకారంగా ఉన్నాను, బాగానే ఉంది. మరి ఈ నిరాకారంగా ఉండటం కోసం బతకాలి కదా. ఈ బతుకు అడ్డం వచ్చేవాళ్ళు నీ సృష్టిలోనే నీ చేత సృష్టించబడి ఉన్నారు. వారందరూ కూడా ఒకళ్ళేమో నా భార్య చుట్టూ తిరుగుతున్నారు అని 9 మంది తిరుగుతున్నారు అని చెప్పి ఒకటి, ఈవిడ కూడా 9 మంది చుట్టూ తిరుగుతున్నది ఒకటి. ఈ విధమైనటువంటి ఒక కాగితం నీ భగవాన్ శ్రీరమణమహర్షి యొక్క హృదయంలో పడేస్తున్నా తీసుకొచ్చి. హుండీ అంటే అదే, అంట పారేయటం తీసుకొచ్చి. రెండవది,
ఎవరెవరు రానివ్వట్లేదో వాళ్ళు సత్యం ధర్మం ఆచరించట్లా, వాళ్ళ వైపు రమ్మంటున్నారు. నేనేమో సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుని ఉన్నాను. ఇచ్చిన 4 సూచనల కారణంగా, గురువాక్యాల కారణంగా నేను సృష్టి దృష్టి మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకు బ్రతుకు లేకుండా పోయింది గురువాక్యాలు ఆచరించడం వల్ల. నీవిచ్చిన వాక్యాలు ఆచరించడం వల్ల నాకు ఇది లేదు. నాకు అంటే బాలరామూర్తికి, అది ఎట్లా చెప్పు, నాకు కాదు, నేను నిరాకారం. నాకు దానికి మెన్షన్, దానికి అటాచ్ చేయకూడదు. నాకు సంబంధమే లేదు అసలు బాలరామూర్తికి స్వరూపానికి. బాలరామూర్తి స్వరూపానికి మనుగడ లేదు. ఆ మనుగడ వచ్చేట్టు చెయ్యి. నువ్వు ఏ రకంగా ఇస్తావో ఆ రకంగా ఇవ్వు. ప్రయత్నం చేస్తాడు అతను. బాలరామ స్వరూపం ఏదో రకమైన ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి సఫలం ఇవ్వు, సఫలం చెయ్యి. వాళ్ళు శిక్షించేది నువ్వు తర్వాత శిక్షించుకో. ఎవరెవరు సత్యాన్ని ధర్మాన్ని వదిలిపెట్టేసి ధన సంపాదన కోసమే పరిగెడుతున్నారో, సృష్టి మీద దృష్టి పెట్టుకొని మేమే గొప్పవాళ్ళం, నువ్వు చాతకాని వాడివి అని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళను నువ్వు శిక్షించలేవా? సాకారంగా ఉన్నప్పుడే శిక్షించలేవా? చచ్చిపోయిన తర్వాత, శరీరం చచ్చిపోయిన తర్వాత శిక్షించడం కాదు, ఇప్పుడు శిక్షిస్తేనే మా బాలరామ స్వరూపం సంతోషిస్తుంది. నువ్వు ఉన్నావు నిగ్రహిస్తా అంటే ఉండకుండా ఆడిపోతుంది, ఉంటుంది. నువ్వు శిక్షించు, నన్ను రక్షించు, రెండు ఒకేసారి చెయ్యి. దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి. నీ వాక్యాలు వినేగానే ఇట్ట అయ్యాను. పితృవాక్య పరిపాలన అన్నావు. పితృడు తండ్రి రూపంలో కూడా నువ్వేగా వచ్చి చెప్పింది అంటే ఆ సృష్టి నీ చేత చేయబడిందేగా. పితృవాక్యాలు అవే, గురువాక్యాలు అవే, సేమ్ టు సేమ్. నీతి నిజాయితీ ధర్మం న్యాయం అని చెప్పాడు ఆయన. వంచన చేసిన వాడు తిరిగి వంచన చేయడమే ధర్మం అన్నాడు. ఆ 5వది ఆయన మీదే ప్రయోగం పడింది. 6వదేమో నేను నేర్పిన విద్య ఉచితంగానే చేసుకుంటూ ఉండాలి, ₹1 కూడా తీసుకోరాదు. 6వది న్యూమరాలజీ నేర్పాడు, అది అందరికీ చేసినా కూడా ₹1 తీసుకోకూడదుట. పితృవాక్య పరిపాలన 6 ఉన్నాయి. నీవేమో జ్ఞాన సంపద కావాలంటే అజ్ఞాని అని నీ యొక్క ధ్యానం చెయ్యి, నీకేం కనబడుతుందో చెప్పు, దర్శనం అయ్యేది నేను కాదు. మిగతా తర్వాత చెప్పాలంటే నేను అజ్ఞానిని ఒప్పుకో, సాధన చెయ్యి, నీకేం కనిపిస్తుందో చెప్పు, కనిపిస్తే నేను కాదు. 1. 2వది నువ్వు అజ్ఞానం ఒప్పుకో. 2 అంటే దాంట్లోనే అజ్ఞానం ఒప్పుకున్న తర్వాత సరెండర్ అవ్వు, అదే 2వ పాయింట్. 3 సరెండర్ అయిన తర్వాత నీలోని లోపాలన్నీ చెప్పు ప్రపంచానికి. 3. 4 అక్కడే ఉంది. 4లోనే 1, 2 ఉన్నాయి. ఎవ్వరి హృదయంలోనూ నీ ఉండరాదు, నీ అందు ఎవరు ఉండరాదు. 4వది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 4వది అద్భుతంగా జరిగిపోయింది. ఏ విధంగా? ఎవ్వరి అందు నేను బాలరామూర్తి స్వరూపం లేదు. నీ యొక్క వాక్యాలు సూచనలు 4 సూచనలు జరిగిపోయింది. కానీ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళంతా కూడా బాలరామ స్వరూపం ఎందు ఏడ్చారు. ఇప్పుడు లేరు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. స్థిరత లేదు. దృష్టి మీద 24 గంటలు పెట్టినట్టయితే ఉంటుంది. అట్లాంటి బాలరామ స్వరూపానికి నీ అనుగ్రహాన్ని అందించు. ఓ రమణ మహర్షి గురుదేవా, నువ్వు అందించు అని చెప్పేసి బాలరామూర్తి స్వరూపం బ్రహ్మముహూర్త కాలంలో 3 గంటలకు లేచాడు. బ్రహ్మముహూర్త కాలం అంటే యాక్చువల్గా 3:40 to 4:30 బ్రహ్మముహూర్త కాలం. కానీ 3ంటికి లేచాడు. 3 to 3:06 వరకు కూడా బ్రహ్మముహూర్త కాలం అనుకుంటే. 3 to 5 అంటాం, యాక్చువల్గా 2 hours అంటాం. అయితే 3 to 6 పెట్టు. 3ంటికి లేచాను కరెక్ట్గా. ఎగ్జాక్ట్గా ఎవరు లేచాడు? బాలరామూర్తి స్వరూపం బాలరామూర్తి శరీరాన్ని లేపింది. అది భాష మారిపోతుంది, పిచ్చెక్కుతుంది జనాలకు వినాలంటే. బాలరామూర్తి స్వరూపం
బాలరాముడి శరీరాన్ని, అతని శరీరం కాదు, అది కూడా చూసావా? దృష్టి మీద దృష్టి పెట్టుకున్నప్పుడు, నిరాకారం అయినప్పుడు ఈ శరీరాన్ని ఎందుకు లేపుతోంది? ఏమిటి విచిత్రం? కాబట్టి నువ్వు బాలరామ స్వరూపాన్ని రక్షించలేవా ఇంకా? నువ్వు వాడు ఎవరిని లేపుకోవాలి? బాలరామ స్వరూపం తనను తాను లేపుకోవాలి. లేపుకుంటే దృష్టి మీద దృష్టిని అట్టే పెట్టుకునే విధానం చేసుకోవాలి. తనను తాను లేపుకోకుండా ఎవరు లేపుతున్నాడు? బాలరాముడిని లేపుతున్నాడు. వాడి చేత అనే కర్మలు చేయిస్తున్నాడు. బాలరామ స్వరూపం చేయాల్సిన కర్మలు చేయట్లా, అది కూడా చెయ్యాలి. బాలరామ స్వరూపం చేయాల్సిన కర్మలు చేయాలి. బాలరామూర్తి స్వరూపం ఏమో శరీరం చేత కొన్ని కర్మలు చేయిస్తున్నాడు. ఆయన దృష్టి మీద పెట్టుకుండే కర్మలు చేస్తేనే బాలరామ స్వరూపం చేసే కర్మలు అవుతాయి. తాను స్వరూపకంగా కొన్ని కర్మలు చేయాలి, రూపకంగా కొన్ని కర్మలు ఈ శరీరం చేత చేస్తున్నాడు. అది అతని రూపమా? కాదు. నిరాకారానికి సాకారానికి ఏ పోలిక లేదు. మరి ఆ రూపం ఎవడిది? తెలియదు. ఎందుకు లేపుతున్నాడు? తెలియదు. నేను అజ్ఞానిని, ఒప్పుకుంటున్నా. నువ్వు చెప్పమన్నట్టు చెప్పా, సరెండర్ చేశా నీకే, నువ్వే నా గురువు అని చెప్పా నీకు ఆల్రెడీ. మధ్యలో జీసస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనే పాయింట్ వచ్చినప్పుడు మరి వ్యవహారంలో తేడా వస్తుంది. కాబట్టి వ్యవహారంలో ఈ శాస్త్రాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళు, ఇంకోటి వదిలిపెట్టేసిన వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదు కనుక ఆ బ్రాహ్మణ విద్యను పక్కన పడేసి అబ్రాహ్మణిగా అయిపోయే విధానాన్ని ఆలోచించుకొని నిర్ణయించుకొని అటు నిన్ను ప్రార్థన చేస్తున్నా. నిన్ను అంటే దృష్టి మీద ఉంటా. మళ్ళా జీసస్ ఏమిట్రా నాయన అంటే, అసలు వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇలాగా చరిత్ర తెలుసుకోవాలని కోరిక కలిగింది. చరిత్ర మంచి చెడులు ఎందుకని వీళ్ళు చెడుని మర్చిపోయి చెడుని ఆచరణ చేస్తున్నారు ఎక్కువగా. మంచి చెడులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అని తెలుసుకుంటే, ఆదాము అనేటువంటిది అంటే నీ యొక్క హృదయంలోనే సృష్టిలో జీసస్ అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు. జీసస్ నువ్వు వేరు కాదు. ఆయన దృష్టి మీద దృష్టి పెట్టుకుని శరీరానికి ఏమి జరిగినా అన్నింటినీ వదిలిపెట్టేశాడు. నీకు శరీరానికి ఏమి జరిగినా అన్నీ వదిలేశావు. నీ శరీరం పుండు గుర్చినా సరే అది నీ శరీరం కాదన్నట్లుగా నా శరీరమా అని నీకు ఎప్పుడైతే ఆ అనుభవం అత్యద్భుతంగా వచ్చిందో, శరీరం కుట్టి బొక్కలపడి నాశనమై పట్టించుకోవాలను. నువ్వు ఎట్టా పట్టించుకోలేదో అయినా పట్టించుకోవాలా. నీకు ఆయనకి ఏమాత్రం భేదం లేదు అసలు. నీవేమో దృష్టి మీద పెట్టుకోండి, వాళ్ళు ఇట్టా ఉండాలి అని చెప్పి నిరూపణ చేశావు. జీసస్ ఏమో ప్రజలందరి కోసం చేశాను అని చెప్పేసి నీకు గ్రంథం చెప్తోంది, అక్కడ బైబిల్ చెప్తోంది. కాబట్టి జీసస్ కూడా ఇలాంటి వాడే. శరీరం మీద వ్యామోహం వదిలిపెట్టేసి ఉన్నాడు. జోసెఫ్గా అందువల్ల అవతారం ఎత్తవలసి వచ్చింది. జోసెఫ్ అనేది జీసస్ జోసెఫ్ అని నామకరణం వాడే చేసుకున్నాడు. బాలరాముడితో ఎప్పుడు అనేది వాళ్ళ యొక్క ఆయన వాడు తల్లిదండ్రులు పెట్టారు పేరు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాలి. ఏదైనా నీ సృష్టిలో ఉన్నవాళ్ళేగా అంతా. 2 రకాల మార్గాలు ఎందుకున్నారు అంటే, దృష్టి మీద ఉన్నప్పుడు, నేను నిరాకారమైనప్పుడు ఈ యొక్క స్పృహ పోవట్ల. స్పృహ అనేది పూర్తిగా పోవాలి. దృష్టిలో బాగానే ఉంది, స్పృహ ఉంది. ఇంకా స్పృహ పోనంత వరకు అందరూ మాట్లాడేవి వినపడుతూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వీళ్ళెవరు రానివ్వరు, వీళ్ళేమంటుంటారు, కన్నీళ్ళు ఆగకుండా వస్తుంటాయి. అందువల్ల అక్కడ మార్గాన్ని ఎంచుకుంటే నాకేమన్నా వస్తుందా? ఏమీ రాదు. వీళ్ళకి దూరంగా పోదామని.
వీళ్ళ మాటలు వినకుండా ఉండటానికి, దూరంగా ఉండటానికి ప్రయత్నం చేశాను. దానివల్ల ఏమైంది, వాళ్ళు అసలు అంత ఘోరం నేను అక్కడ చూడాలి. నువ్వు అట్ట జీసస్ అట్ట ఎందుకు రాశాడో తెలియదు. అందువల్ల స్వర్ణహస్తాక్షరి చూపించండి. ఆయన ఏ భాషలో రాసినా సరే, ఆ భాష నేర్చుకునైనా సరే, అనువాదాలు చేసిన వాళ్ళు ఎట్టా చేసినా సరే నాకు సంబంధం లేదు. ఆయన గ్రంథం ఎట్లా ఉందిట, గ్రీకు భాషలో ఉందిట. ఆయన స్వర్ణహస్తాక్షరి కొత్త నిబంధన రాశాట. ఆ కొత్త నిబంధన బట్టే పాత నిబంధన అర్థమవుతుందిట. పాత నిబంధన ఏమో ఆయన శిష్యులు రాశారట, కొత్త నిబంధన ఏమో జీసస్ గారు రాశారట. ఆయన గ్రీకు భాషలో రాశారట. ఆ గ్రీకు భాష నువ్వు నేర్చుకుంటే ఆయన ఏం రాశాడో నీకు అర్థమవుతుంది. మందిరానికి ఇవ్వు అన్నాడా 3 కానుకలు, పేద పెద్దలకి ఇమ్మన్నాడా, నిన్నట్టా బతకమన్నాడు, సృష్టి మీద దృష్టి పెట్టుకు బతకమన్నాడా, దృష్టి మీద దృష్టి పెట్టుకు బతకమన్నాడా, రెండింటినీ ఆచరించమన్నాడా? నువ్వేం చేశావు? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, 4 యోగాలతో స్వర్ణహస్తాక్షరి రాశావు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది నీది. ఏమన్నా భగవాన్ శ్రీరాముడు నువ్వేం చేసావు? కర్మయోగం అని పెట్టావు. ఆ కర్మయోగం దృష్టి మీద అనేది పెట్టుకొని చెయ్యి. కర్మము ఫలమెచ్చు గత్రాజ్ఞ వలన కర్మము దైవమా, కర్మము జడమే. అట్లా ఎంత చక్కగా అతి అద్భుతంగా కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, 4 రకాల యోగాలే. ఏమిటది? జ్ఞాననిష్టకి సంబంధించినవి. ఏది జ్ఞాననిష్టయో, దృష్టి మీద పెట్టుకుని జ్ఞాన సంపద కోసం ఎవడైతే యుద్ధం చేస్తున్నాడో వాడే నిష్కామ కర్మయోగి. ముందు జ్ఞాననిష్ట, తర్వాత కర్మయోగ నిష్ట. ఆ 2 ఒకే దాంట్లో మిక్సింగ్ అయిపోయినాయి. మరి బతకడం ఎట్టా అంటే, నీకు శరీరం ఉందని అనుభవం వస్తుందా? చిత్త యొక్క స్పర్శ స్పృహ పోలా. దానికై నీవు నాకు సహాయం చేయాలి. సహాయం చేయాలి అని చెప్పి నేను ఓ గ్రంథం రాసుకుంటా. సహాయం చేయము ఓ గురుదేవా అని చెప్పి. స్పర్శ స్పృహ పోవటం లేదు. నాకేదో శరీరం ఉందని నేను శరీరాన్ని లేపుతున్నాను రోజు, దాని చేత బ్రష్ చేయిస్తున్నాను, దాని చేత బయలుకి పోవాలంటే దాని ముడ్డి నేను గడుగుతున్నాను, కొడుకుకు ముడ్డి గడిగినట్టుగా దాని చేత స్నానం చేయిస్తున్నాను, దాని చేత బ్రష్ చేయిస్తున్నాను, దానికి వడ్డలేస్తున్నాను. శరీరంతో శరీరం ఏం చేసుకోగలదా? ఏమీ చేసుకోలేదు. శరీరం జడం, ఎముకలు, మాంసము, చర్మము అంతేగా ఉన్నది. చర్మము, ఎముకములు, గుజ్జు, మాంసము, రక్తము, అంతే లేదు. దాని అంతటా అది దాన్ని ఆలోచించుకోలేదు. మెదడు వచ్చినా కూడా మెదడు కూడా ఆలోచింప చేసేది ఎవరు? స్వరూపము. స్వస్వరూపం వేరు, స్వరూపం వేరు. జీవో బ్రహ్మైవన అపరహ అనేది స్వస్వరూప, ఇది కూడా స్వస్వరూప, అంతేగా స్వరూప కాదు. ప్రతి స్వరూపము బ్రహ్మస్వరూపం కాదు. ఎవడైతే అంతయు నేనే అని, నేను అంటే నిరాకారం అని ఎవడైతే తెలుసుకున్నాడో అంతా అదే ఉంది. ఎవడయ్యా ఇక్కడ ఎవడన్నా సృష్టి అనేది ఒకటి ఏడ్చిందా అని వాడు లోకంలో వాడు ఉంటాడు. వీడట్టా ఉండడుగా, ఉండేవాడు ఇంకోటి ఉంటాడు అక్కడ. అదే సృష్టిలో ఇంకోటి ఉంటాడు. 100% 99.9999% ఎంతమంది ఎట్టా ఉంటారు వాళ్ళు? వాడు తీస్తే బయటికి తీస్తే వాడు పొద్దున్నే పరిగెడతాడు. వాడికి ధన సంపాదన ఇంపార్టెంట్. వాడి భార్య ఎదుగు కోరింది చేయకపోతే మూర్తి పాల్గొడుతుంది. వాడు వెళ్ళడానికి భయపడిపోయి దాని మీద యుద్ధం చేసుకుంటూ
ఆ జీవితం 100 సంవత్సరాల జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడు. వాడికి చెప్పేవాడు ఎవడు లేడు. దృష్టిగా నేర్చుకో అని గురువు లేడు, ఉంటాయి లేడు, ఎవడు లేడు. విద్య నేర్పించారు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేశారు, ఆ లోకంలో పడ్డాడు, అంతే అయిపోయింది. కానీ సోనేప్పుడు వెంకయ్య గారు ఏం చేశారు? పెళ్లి చేసిన వెంటనే అరుణాచలం తీసుకెళ్ళారు. నేనేవాళ్ళు విచారణ చేయమన్నారు. అదేందో నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు, నాకు వద్దు అని చెప్పాం. 3 సంవత్సరాల తర్వాత నిదానంగా అర్థమైంది. నువ్వు నేనంటున్నావు లేదా? ఆ నేనెవరు? ఆ నేను ఆగిపోయింది ఇట్ట మొదలుపెట్టించి ఆ నేను అది కాదని దాన్ని 37 సంవత్సరాలు సాధన చేసి 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 ధ్యానాలు ఉన్నాయి. 4 రకాల ధ్యానాలు. శ్వాసపై ధ్యాస, నేనుపై ధ్యాస, ధ్యానం, మహాధ్యానం, 4 రకాల ధ్యానాలు ఉన్నాయి. కుంభకం 5వది. కుంభకం మధ్యలోనే వస్తుంది. మహాధ్యానమే చివరిది. శ్వాసపై ధ్యాస, శాంతంగా ఉండేదే నిరాకారం. ఏమన్నా అలజడి ఏమైనా వస్తుంది, నీకు ఏమైనా గాలి వస్తుంది బయటికి, నీ మొహం మీద కలుతుంది, గాలి నీ మీద ఒత్తుతుంది, ఏమన్నా ఏం లేదుగా. ఆకాశం అట్టా ఉంది, శాంతంగా ఉంది. ఉణుముతోంది, గొనుముతోంది అది అంటే ఆకాశం నేను కాదు. ఆకాశంలో వర్షం, ఆకాశం అట్టాగే ఉందిగా. ఆకాశం అని కదిలిపోయిందా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆకాశం కదల్లా, ఆకాశంలోంచి వర్షం పడుతుంది. అమ్మా, ఏదైతే నేను నిరాకారం తెలుసుకున్నావో, ఐఆమ్ దట్ అంటున్నావో, అది నేను కాదు. దృష్టి అది ఇంపార్టెంట్. దృష్టే, ఇంకేం కాదు. చూచే చూపును చూసుకుంటూ ఉండటం. ప్రచక్షుదయాత్, ప్రచక్షు కన్ను యొక్క కన్ను, ఉదయాత్ తెరచినది. ఏ విధంగా తెచ్చింది? ఈ విధంగా తెచ్చింది. అయితే దృష్టిలో ఉన్నవాడు 0.01% ఉన్నారు. వాడు జ్ఞాన సంపద కోసంలోనే ఉన్నారు. కానీ వాడు దృష్టిలో బతకలేకపోతున్నాడు. వాడు చేసే ప్రార్థనలు ఇలా ఉన్నాయి. దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయి అని ప్రార్థన చేస్తున్నాడు. వాడిని ఆలకించలేవా? గురువునే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను రక్షించేది ఎప్పుడు? నన్ను అనేటువంటి దగ్గర పాయింట్. నేనంటే నిరాకారం. బాలరామూర్తి స్వరూపం నిన్ను ప్రార్థిస్తోంది. ఎవరిని? బాలరామూర్తి స్వరూపం నన్ను ప్రార్థిస్తోంది. నన్ను అంటే నేను అవ్వకూడదు. నన్ను అంటే భగవాన్ శ్రీరమణమహర్షి హృదయాన్ని, అది ఇంపార్టెంట్ పాయింట్. భగవాన్ శ్రీరమణమహర్షి హృదయం నిరాకారం. గురువునే ప్రార్థిస్తోందయ్యా. ఒక ముఖలో చెప్పాలంటే సాకారంగా ప్రార్థన చేస్తోంది. అది సాకారంలో చస్తోంది కాబట్టి చెత్త దాన్ని ఏమంటామంటే స్పర్శ స్పృహ అనేటువంటిది అత్యంత ప్రతిబంధకంగా ఉంది. ప్రతిబంధకం. దానివల్ల ఏమవుతుంది? ఆయన రూపం లేవుతుంది, తను లేవట్లా. తను లేచి ఆ రూపాన్ని, ఏదో రూపాన్ని లేపుతుంది అక్కడ. అమ్మా, తను లేచి ఉత్తిష్ట అనేది ఎక్కడ వచ్చింది? నీవులే లే, నువ్వు లేచి నిరాకార పనులు చెయ్యి, సాకార పనులు చేయమాక. నువ్వు నిరాకారమా సాకారమా? స్వరూపం అనేటుగా పెట్టుకోబాగా. నువ్వు దృష్టి మీద పెట్టుకుంటే నువ్వు నిరాకారమే, నీకు రూపం లేదు. ఇక నువ్వు ఏం చేయాలి? కర్మలు ఏముంటాయి? నిరాకార కర్మలే ఉంటాయి. నీ నిరాకార కర్మలో బయటికి సాగవు, మాటలు ఉండవు, చేతలు ఉండవు, మౌనంలో చేసుకుంటావు. అది నిరాకార కర్మ. ఆనందంగా ఉంటావు, పిచ్చిన వాళ్ళు అవుతుంటావు మధ్య మధ్యలో. అమ్మా,
నిరాకార కర్మలు వేరు, సాకార కర్మలు వేరు. నువ్వు నిరాకారం అయిపోతావు, హాయిగా ఉంటుంది నీకు. దృష్టి మీద పెట్టుకుంటావు, నాకు రూపమే లేదంటావు. ఆ రూపం ఎవరిదో అంటావు. ఒక దోమ కొట్టితే పలకవు. ఎవరన్నా నిన్ను కొడితే నీకేమనిపించదు. ఎవరన్నా తిడితే శరీరాన్ని అంటున్నారు. నేను శరీరమా? అది మనస్థైర్యం అంటే అది. ధైర్యం అనేటువంటిది ఏమిటంటే, అసలు ఆ పదాల యొక్క అర్థం అది. ధైర్యం అంటే దృష్టి మీద పెట్టుకుని తాను నిరాకారము, ఈ దేహం నేను కాను అలా. దేహాన్ని అంటున్నారు వాళ్ళు. నిరాకారాన్ని ఎవడంటాడు? ఎవడండు? దృష్టి సృష్టి రెండే ఉన్నాయి. ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తున్నాను? స్పర్శ స్పృహ బాలరామూర్తి స్వరూపానికి ఉన్నది, అది త్వరగా తీసేయి. బాలరామూర్తి స్వరూపానికి స్పర్శ స్పృహ అధికంగా ఉంది, శబ్ద స్పృహ అధికంగా ఉంది. తన్నే అంటున్నారు. నవ్వుకుంటే తను చూసే నవ్వుకుంటున్నారు. విధంగా వస్తుంది లోపల. స్పర్శ స్పృహ అత్యంతమైనటువంటి కఠినమైనటువంటిది. నాకు దేహం ఉన్నట్టుగా అనిపిస్తోందా? అనిపించనిది నిరాకారం, అనిపించేది సాకారం. దృష్టి మీదనే దృష్టి ఉన్నది, బాగుంది. కానీ ఇక్కడ స్పర్శస్పృహ దృష్టి, శబ్దస్పృహ దృష్టి, రసస్పృహ దృష్టి, గంధస్పృహ దృష్టి ఇలా ఉన్నాయి. స్పర్శ అనగానే రూపం వచ్చేస్తుంది అక్కడ. ఈ 4 కూడా ఇంకా ఏడిపిస్తున్నాయి, బాధిస్తున్నాయి. 4 కత్తులు కట్టి పొడుస్తున్నాయి. 4 కత్తులు 5 ఉన్నాయి కదా. ఏమిటది? నామ కూడా ఏడిపిస్తుందిగా. నామ కూడా పెట్టు. నామ స్పర్శ దృష్టి 6 పెట్టుకున్నాం. నామస్పర్శ దృష్టి. తాతయ్య అంటే పలికామంటే ఏమిటి? నువ్వు సాకారం చచ్చావని, ఇంకా చచ్చావని. పలకూడదు. తాతయ్య అని పలికావనుకో, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నావు అనుకో, నీ దోమన కూర్చుంటే అది వేరే విషయం. రమణ మనిషి వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నాడా అని మెరగడ కూర్చుంటే పిల్లలు ఆయన చుట్టూ తిరిగారు, ఆయన ఒళ్ళో కూర్చున్నారు, ఆయన ఏం పట్టించుకోవాలి, మెరగడ కూర్చున్నాడు. నువ్వు వచ్చలు అని చెప్పి, ఏమిటిది? పిచ్చి కాకపోతే సాకార పిచ్చి. స్పర్శ స్పృహ దృష్టి, నామస్పర్శ దృష్టి కత్తులతో పొడుస్తున్నాయి. ఏ దృష్టిని? దృష్టిని పొడుస్తున్నాయి. నీ దృష్టి మార్చుకుని కూర్చున్నావు చోట, నేను నిరాకారము అని కూర్చున్నావు, అక్కడ పొడుస్తున్నాయి. ఈ 5 పొడుస్తున్నాయి నిన్ను కూడా అక్కడ లాక్కు రావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాయో. నువ్వు దాంట్లో జారిపోయావు అనుకో, 5 పోయావు అనుకో, 5 మాట విని అటు పోయావు అనుకో, నీకు దృష్టి పోతుంది. అంటే నీకు చక్షువులే ఉంటాయి, ప్రత్యక్షువులు ఉండవు. ఆ ప్రత్యక్షువు మిగిలి ఉండటానికి కారణం ఏమిటి? దృష్టి అనే మీద దాని దృష్టి ఉంది. చూపు మీద చూపుని చూసుకుంటూ ఉండటం అనేటువంటిదే దృష్టి. చూచేది ఒకటి, చూడబడేది ఒకటి. కన్ను ద్వారా చూస్తేనేమో దృష్టి మీద ఉంది అన్నట్టు లెక్క. కన్నునే చూసుకుంటూ ఉంటే దృష్టి అవుతుంది. అది తనను తాను ఎరుగువాడు, బ్రహ్మమును ఎరుగువాడు. చక్కగా రాశాడైనా. అద్భుతం. జ్ఞానయోగంలో ఒక్కటే చెప్పాడు, తన్ను వదలి తానెరుంగుటయే
తానుగా ఉండుటయే జ్ఞాననిష్ట అని చెప్పాడు. తన్నెరింగిన వాడు బ్రహ్మజ్ఞాని. స్వర్ణహస్తాక్షరిలో అద్భుతంగా ఉంది. రోజుకు ఒక్కసారైనా సరే స్వర్ణహస్తాక్షరి తీసి ప్రయత్నం చేయి, చదవటం ప్రారంభం చేయి. స్వర్ణహస్తాక్షరి మాత్రమే. మిగతా గ్రంథాలు పక్కన పెట్టేసే. స్వర్ణహస్తాక్షరి గ్రంథాలు ఎక్కడైనా లేవు నీ దగ్గర. సరే, ఇక్కడ ఇంకేం బాధ కలిగిందంటే చిత్తస్పర్శ దృష్టి, నామస్పర్శ దృష్టి, శబ్దస్పర్శ దృష్టి, రసస్పర్శ దృష్టి, గంధస్పర్శ దృష్టి. ఈ దృష్టి మీద ఉన్నటువంటి దృష్టిని కత్తులతో పొడుస్తున్నాయి, కత్తులలాగా పొడుస్తున్నాయి. అక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ ఇలా అని చెప్పి. అలా ఉండకుండా రక్షించు అని మొట్టమొదటి కోరిక, జ్ఞాన సంపదకి సంబంధించిన కోరిక అది. రెండవ కోరిక, అదొక కాగితం మీద రాసి 11 రూపాయలు వేసి దాంట్లో వేస్తాం. ఇందాక చెప్పాను, కోరిక చెప్పాను. ఏం చెప్పాను? ఇవి బాధిస్తున్నాయి. దృష్టి మీద ఉన్నటువంటి దృష్టిని కత్తులతో పొడిచి బాధిస్తూ ఇక్కడికి రా. దృష్టిలో పడేడు, హాయిగా ఉండు అని ఈ విధంగా అనిపించి బాలరామూర్తి స్వరూపం చేసే కర్మలు చేయనీయకుండా చేస్తున్నాయి. బాలరామూర్తి స్వరూపం ఏం చేయాలి? దృష్టి మీద ఉండి అక్కడ కర్మలు చేసుకోవాలి. అంటే ఏంటి? తాను నిరాకారము. కొంతకాలం అనుకుంటాడు. ఎంతకాలం అనుకుంటాడు? ఎవ్రీ టైం అనుకుంటూ ఉంటమే నాకు కావాలి. కర్మ అంటే అనుకోవడమే. ధ్యానంలో ఉండిపోతే ఒక కర్మ, మహాధ్యానంలో ఉండిపోతే ఇంకో కర్మ. మహాధ్యానం అనేటువంటి సమాధి. వాడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 5 ఎగిరిపోతాయి మొత్తం అంతా, అన్నీ మాయమైపోతాయి మహాధ్యానంలో కూర్చుంటే. నీకే సంబంధం లేదు. ధ్యానం అనేటువంటిది ఆ స్పృహ బయటకు వచ్చింది. శబ్దం వినపడి నీ కనుక బయటకు వచ్చావు అంటే బాలరామూర్తి స్వరూపం ఏం చేస్తోంది? స్వస్వరూపం కాలేపోతుంది. రూప స్వరూప స్వస్వరూప. నీకు రూపం ఉన్నదని కనిపించినప్పుడు నువ్వు లేచి ఎవరిని లేపుతున్నావు? దేహాన్ని లేపుతున్నావు. నువ్వు లేచి నువ్వే ఉన్నట్టయితే మాట ఉండదు, శబ్దం వినపడదు, మాట వినపడదు, మాట అనవు, మాట వినవు. స్పర్శ ఉండదు, శబ్దం ఉండదు, రసం ఉండదు, గంధం ఉండదు, నామం ఉండదు. ధ్యానంలో ఉంటావు. అది ప్రథమ ధ్యానం. ధ్యానం 2 కుంభకం చేసినప్పుడు గాలిని బంధిస్తావు. ఆ గాలిని బంధించే సమయంలో నువ్వు ఎక్కడున్నావు? అట్లా 16 కుంభకాలు చేస్తావు. అది ఒకటి. తర్వాతది మహాధ్యానం. దృష్టి మీద దృష్టి పెట్టుకున్నప్పుడు నేను నిరాకారమును, నాకు సాకారంతో ఎట్టి సంబంధము లేదు. తెరగా ఉంటావు, తెరలో ఉన్న బొమ్మ నేను కాదు, ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే నీ ప్రార్థనలు ఎందుకు ప్రారంభం చేసావు అర్ధరాత్రి లేచి? ఇక్కడ ప్రథమ కోరిక ఒకటి ఉంది. ప్రథమ కోరిక ఏమిటా? దృష్టి మీద దృష్టి పెట్టుకున్నటువంటి బాలరామూర్తి స్వరూపం
నామస్పర్శ దృష్టి, చిత్తస్పర్శ స్పర్శ స్పృహ, మళ్ళా నామస్పృహ దృష్టి, తర్వాత స్పర్శ స్పృహ దృష్టి, తర్వాత శబ్దస్పృహ దృష్టి, తర్వాత రసస్పృహ దృష్టి, 5 6వది గంధస్పర్శ దృష్టి. ఒకటి దృష్టి ఉంది నీకు. ఏ దృష్టి? రూపదృష్టి. రూప పెట్టలా ఇక్కడ, స్పర్శ అంటున్నాను, అందువల్ల దాన్ని. స్పర్శలో అనేక రకాలు ఉంటాయి. ఇక్కడ రూపం యొక్క దాని కనబడుతుంది. అక్కడ నీ దృష్టి మాత్రమే మారింది. ప్రచక్షు అనేటువంటిది మొత్తం తెరవాల, కన్ను పూర్తిగా తెరవాల, తెరిచి తెరినట్లుగా అలా కొద్దిగా తెరిచింది. సూర్యుడు మొదల్లో ఉదయించినప్పుడు అతి కొద్దిగా ఉదయిస్తాడు. అట్టా ఉదయించావు. ఎవరు? బాలరామూర్తి రూపం అతి కొద్దిగా ఉదయించింది, మొత్తం ఉదయించలా. అదే ప్రధానమైనటువంటిది. కాబట్టి అటువంటిది ఇవి ఏడిపిస్తున్నాయి. ఇవన్నీ నన్ను బంధించడానికి, ఈ యొక్క సృష్టి దృష్టిలో బంధించడానికి బాధిస్తున్నాయి. బాధించకుండా నీవే చేయాలి. ఎవరిని అడుగుతున్నావు? భగవాన్ శ్రీరమణ యొక్క హృదయం. అదేమిటి? నిరాకారం. నిరాకారం అంటే నేను, నన్ను నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అక్కడ వస్తుంది. దాని అర్థం సాకారంలో చెప్పాలి. ఎందుకంటే నీ బాధ ఎట్లాంటిది? ముందు అది తీర్చు. ఉదయకిరణాలు కొద్దిగానే వస్తున్నాయి, అతిగా రావట్లా. కొద్దిగానే సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయం పూర్తిగా వచ్చేట్టు చెయ్యి అంటే, నేను కొద్దిగానే ఉదయించాను, పూర్తిగా ఉదయించేట్టు చెయ్యి. నా మొగ్గగా ఉన్న నేను అంటే పూర్తిగా విచ్చుకోలేదు, కొద్దిగానే విచ్చుకున్నాను. కొద్దిగా విచ్చుకుంది, అక్కడే ఉండిపోయింది. మొత్తం ఇచ్చుకోవాలి. కాబట్టి నాకు కాదు, నాకు సంబంధం లేదు. బాలరామూర్తి స్వరూపానికి నేను అనేటువంటిది ఎప్పుడు నిరాకారమే, అందులో అనుమానం లేదు. ఎవరెవరు నేనంటాడో, నా యొక్క అంటాడో, నీ యొక్క అంటాడో, నువ్వు అంటాడో, ఆల్ ప్రొనౌన్స్ ఆఫ్ ఐ అంతా కూడా నిరాకారమే. దృష్టి యొక్క లక్షణం అది, ధ్యానం అది, శ్వాసపై ధ్యాస అది, నేనుపై ధ్యాస అది, కుంభకం అది. ధ్యానం ఒకటి. ధ్యానంలో 5 భాగాలు ఉన్నాయి. అంచెలంచెలుగా పోయేటువంటి ధ్యానం అది. 5 ధ్యానాలు ఉన్నాయి. మహాధ్యానం అని అక్కడ యాక్చువల్గా అయితే 5th పాయింట్ అంటాం. ధ్యానాల్లో 5 భాగాలు. 5 భాగాలు దాటిపోయిన స్థితి ఏంటంటే అప్పుడు మహాధ్యానమే. కానీ ధ్యానంలో ఉన్నాము, 3లో ఉన్నావు. ఎక్కడ? నేను నిరాకారం అనుకుంటున్నావు, కానీ సాకార దృష్టితో కర్మలు జరగనివ్వట్లేదు జనం. వాళ్ళని నాకే ఇక్కడ బాలరామ స్వరూపానికి ఏం చేస్తావు నువ్వు? రక్షణ చేయి, అతన్ని ఉద్ధరించు. అతన్ని అంటే ఏమి లేదు, అతను అనేటువంటి కూడా మళ్ళీ సర్వనామంలో భాగమే. బాలరామూర్తి స్వరూపాన్ని, దానిని, అది చక్కగా చెప్పు. దానిని రక్షించు. పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు, ఇంకోటేమీ కాదు. దాన్ని రక్షించు, ఆ స్వరూపాన్ని రక్షించు. వీటన్నింటి పోలిస్తున్నాయి కత్తులతో. అది ప్రథమ కోరిక. బ్రహ్మముహూర్త కాలంలో 3ంటికి లేచి ఇంకా నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నా అంటే కారణం అది. ప్రథమ కోరిక అది. ద్వితీయ కోరిక ఏమిటంటే, ఎవరైతే బాలరామూర్తి స్వరూపం యొక్క అని ఎవరిని లేపుతున్నాడో, ఆ శరీరం చేత కర్మలు చేస్తున్నాడో, ఆ కర్మలు జరగకుండా చాలామంది ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారో, సత్యం ధర్మం వదిలిపెట్టేసి ఎవరున్నారో వాళ్ళని శిక్షించు.
దుష్ట శిక్షణ చేయటానికే గాను ఉన్నది, శిష్ట రక్షణ. ఇతనికి ఏదన్నా ఉద్యోగం ఇచ్చి ఇతను బతికేట్టు చెయ్యి. వాళ్ళల్లో బతకడానికి, వాళ్ళు మార్చడానికి నువ్వు చేసినా చేయకపోయినా దుష్ట శిక్షణ చెయ్యి, దుష్ట శిక్షణ చెయ్యి, శిష్ట రక్షణ చెయ్యి. వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చి వీడు ఏదైనా ఓ దాంట్లో పడుండేటట్టుగా, వీడికి ఏదో గార్డెనింగ్ వర్క్ అంటే ఇష్టంట, ఎవరి చేత దేహం చేత చేద్దాం అనుకుంటున్నాడు వాడు. సృష్టి దృష్టి మీద దృష్టి పెట్టుకొని కొద్దిసేపు ఎక్కువసేపు దృష్టి మీద పెట్టుకుని ఉంటాడు. మరి వాడి భార్యను పెట్టారు, ఇక తీసుకొచ్చి దృష్టిలో భార్యను పెట్టారు. నాకేం సంబంధం లేదు, వెళ్ళిపోతే పెళ్లి చేసినప్పుడే ఆ విధంగా పెట్టుకోవచ్చు అంటే తీసుకెళ్ళి అరుణాచలం తీసుకెళ్ళాడు ఆయన. నేనేమన్నా తెలిసినప్పుడు ఆయన నాకు భార్యకి ఏం సంబంధం అంటే ఆవిడికి ఇప్పుడు అది ఎందుకని చెప్పాడు, అవి ఏమి చేసినా పట్టించుకోకుండా ఉండు అని చెప్పడానికని ఇక్కడ దృష్టిని ఏర్పాటు చేయడానికే తండ్రి గురు రూపంలో, ఉపగురువు రూపంలో ఈ ధోనిపూడి వెంకయ్య గారు ఆ విధంగా నేను జ్ఞాన మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. నీకు జ్ఞాన సంపద కావాలా, భౌతిక సంపద కావాలా అని అడిగినప్పుడు అప్పుడు అడిగావు భౌతిక సంపదే కావాలి. పెళ్లి చేశారు, పెళ్ళాన్ని అతికిచ్చారు నాకు, ఆవిడ పోషించుకోవాలి, నేను బతకాలి, ఎల్లకాలం వాళ్ళ మీదనే పడి ఉండాలా, లేకపోతే నా కర్మను నేను చేసుకొని బతికి పోషించుకోవాలా అని అన్నామలై స్వామి దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు లేడు. కాళ్ళ సాగిలపడి కోరింది కోరిక ఒకటి, భౌతిక సంపద కావాలి. వాంట్ యూ ఎస్, భౌతిక సంపద కావాలి. వెళ్ళేవారు అరుణాచలం, నీవు కావాలని ఎలా ఆయన తీసుకెళ్ళాడు. రెండోసారి తీసుకెళ్ళాడు, భౌతిక సంపదే కావాలి. మూడోసారి తీసుకెళ్ళాడు, భౌతిక సంపదే కావాలి. నాలుగోసారి తీసుకెళ్ళాడు, అయ్యా భౌతిక సంపదకి వచ్చిన వాళ్ళకి అరుణాచలం నిలయం కాదు, అరుణాచలం వచ్చేవాళ్ళు జ్ఞాన సంపద కావాల్సిన వాళ్ళకే. జ్ఞానం అంటే ఏమిటి, అది అట్టాడిగా బాగుంది. భౌతికం అంటే మాకు అర్థమైంది, ఈ శరీరానికి సంబంధించినవన్నీ భౌతికం. జ్ఞానం అని కొట్టుమిట్టాడుతున్నారు, ఆ జ్ఞానం గొడవైంది అసలు అని 4వ సంవత్సరంలో అడిగినప్పుడే జ్ఞానం ఇది అని చెప్పడం చేత నాకు జ్ఞానమే కావాలి. మరి భౌతికం వాళ్ళు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు, నాకే సంబంధం. 4వ సంవత్సరంలో నాకు జ్ఞానమే కావాలి, జ్ఞాన సంపదే కావాలి. మరి భౌతిక సంపదని చేసిన వాళ్ళని అడగండి, నాకేం సంబంధం లేదు. చేసింది వాళ్ళు, చదివించింది వాళ్ళు, కన్నది వాళ్ళు, ఈ శరీరాన్ని కన్నది వాళ్ళు, పోషించింది వాళ్ళు, చదివించింది వాళ్ళు, పెళ్లి చేసింది వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి జ్ఞానం అన్నారు అదేదో, అది బ్రహ్మాండంగా ఉంది, నాకు నచ్చింది. నాకు జ్ఞాన సంపదే కావాలి. 4వ సంవత్సరంలోనే ప్రారంభించే జ్ఞాన సంపద కావాలని. ఏమండి వీడిది దాంట్లో పోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? మీరేగా తీసుకొచ్చింది, మేమేం చేయము. 3 సార్లు భౌతిక సంపద కావాలన్నాడు 4వ సంవత్సరం నుంచి. ఆ జ్ఞానం గురించి చెప్పంగానే అదేదో మామిడి పండు రుచిలాగా నాకు జ్ఞాన సంపదే కావాలి, నాకు అది ఎట్టా వస్తుందో నేర్పండి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికోసం 12 ఏళ్ళు వాళ్ళు శిక్ష వేశారు, 12 సంవత్సరాలు శిక్షలు వేశారు. జ్ఞాన సంపద కావాలంటే ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో, చెయ్యి, నాకు జ్ఞాన సంపద వద్దే వద్దు, భౌతిక సంపదే కావాలి అనుకొని మళ్ళీ 12 ఏళ్ళు భౌతిక సంపదలోనే ఏడ్చావు. నేను చేసిన తప్పులన్నీ చెప్పాలట, ఎక్కడెక్కడో దాచుకున్నవన్నీ పాత తప్పులు చాలా ఉన్నాయి. అన్నీ కొన్ని అబద్ధాలు చెప్పి బయటికి పోవడం, కొన్ని అబద్ధాలు చెప్పి అడి తిరగడం, కొన్ని అబద్ధాలు చెప్పి సిగరెట్ తాగడం, ఇంట్లో ఎవరిని తెలిస్తే అరుస్తాడని, ఒకటే చాలా ఉన్నాయి. కొన్ని అబద్ధాలు చెప్పి అప్పు చేసి ఎవరికో డ్రింక్ ఇప్పించడం, ఆ అప్పు తీసుకొచ్చి ధోనిపూడి వెంకయ్య గారి యొక్క ఖాతాలో రాయించడం, ఆయన ఏమో ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి, మీ అబ్బాయి అప్పు చేశాడని చెప్పడం. ఏరా ఏమన్నా గుర్తులేదు అసలు, నేను ఎందుకు అప్పు చేస్తాను? ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చచ్చినట్టు డబ్బు వసూలు చేసుకుపోవడం, ఇట్లాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. ఆ తప్పులన్నీ చెప్పాలంట. జ్ఞాన సంపద కావాలంటే సరెండర్ అవ్వు. సరెండర్ అవ్వడం ఏంది, బాగుంది, నాకు నచ్చింది, సరెండర్ అవుతా.
నేనేమన్నా విచారణ చేయాలి, ఎట్లా చేయాలి చెప్పుకున్నారు. మూడో దగ్గరికి వచ్చేప్పటికి ఆ తప్పులన్నీ ఒప్పుకోవట. అక్కడ ఆగిపోయింది బండి. అమ్మా 12 ఏళ్ళు మళ్ళీ భౌతికంలోకి వచ్చేసాం. 100% వచ్చేసాం. తప్పులు చెప్పుకోవాలట. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళి, అంటే 12 సంవత్సరాలు వెళ్ళావు, ఏం కావాలి? భౌతిక సంపదే. తప్పులు చెప్పుకోవడం ఏంటంటే, ఎవడన్నా ప్రపంచంలో చెప్పేవాడు ఉన్నాడా? నీకు జ్ఞాన సంపద కావాలా, భౌతిక సంపద కావాలి? భౌతిక సంపదే కావాలి. అరుణాచలం ఎందుకు వచ్చావా అనవసరం అని తిట్టి 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 పోసి ఈయన తీసుకురాకండి. కొద్దిగా ఏ కొద్ది శాతమైనా సరే, ఏ కొద్ది శాతమైనా సరే నాకు జ్ఞాన సంపద కావాలి అని చెప్పేవాడు ఒక్కడైనా దొరుకుతాడా అని ఉన్నది అరుణాచలం. తిరువన్నామలై అరుణాచలం యొక్క శ్రీ రమణాశ్రమం అనేటువంటిది. అక్కడ ఉండేటువంటి భక్తులంతా అన్నప్రసాదానికి తినడానికి వెళ్తున్నప్పుడు అక్కడ అడుగుతారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ అడుగుతారు, ఏ కారణం చేత వచ్చారు? భౌతిక సంపద కోసం వచ్చారా? భౌతిక సంపద కోరికల కోసం వచ్చారా? జ్ఞాన సంపద కోరికల కోసం వచ్చారా? జ్ఞాన సంపద కోరికల కోసం వచ్చిన వాళ్ళకి సపరేట్ రూమ్, భౌతిక సంపద కోరికల కోసం వచ్చిన వాళ్ళకి సపరేట్ రూమ్. భోజనంలో కూడా అక్కడే, సత్సంగాలు కూడా అట్టే ఉంటాయి. భౌతిక సంపదకి సపరేటు శిక్షణ, భౌతిక సంపద జ్ఞాన సంపదకి సపరేట్ శిక్షణ. 2 రకాల తరగతి గదులు ఉంటాయి అక్కడ, 2 తరగతి గదులు. వాడిని జ్ఞాన సంపదకి రప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. వాడు చస్తే అక్కడి నుంచి కదలడు. జ్ఞాన సంపద కావాలి అనేవాడే ఎండుకట్టట. ఎందుకు కావాలనుకుంటున్నావురా అంటే, జ్ఞానాన్ని గురించి బోధించారు. ఆహా, అంత బాగుంటుందా జ్ఞానం అని చెప్పి జ్ఞాన సంపదకే వస్తాడట. అక్కడి నుంచి కదలడు. కానీ నన్ను జ్ఞాన సంపద కావాలి అని చెప్పి తీసుకొచ్చి, నన్ను కాదు బాలరామతి స్వరూపాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేశారు? జ్ఞాన సంపద కావాలా చెప్పాము. జ్ఞానం అంటే ఏంటో, జ్ఞానం కావాలా? కావాలండి. అమ్మాయ్యా, ఇప్పుడు అడుగు పెట్టు. ఏం పెట్టావు? దీంట్లో మొదటిది, నేను ఎవడను విచారణ చేయాలి. చేసి 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 ఏది చెప్పినా సరే నేను కాదంటారా? ఇట్లా అయితే కష్టం అండి, నా వల్ల కాదు. ఈ జ్ఞానం ఎప్పటికి తీరేను, ఎన్ని జన్మలు ఎత్తినా తీరదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక హింట్ ఇస్తాం. ఏది దర్శనమిస్తోందో అది చూడబడేవాడికి ద్రష్ట, చూడబడునది దృశ్యం. చూపు ఒకటి త్రిపుటి ఏర్పడుతుంది. ఏది త్రిపుటి అవుతుందో, చూసే చూపు ఉంది, చూసావు? చూసే చూపేమో ఒకటిగా ఉంది, చూడబడే దృశ్యం వేరుగా ఉంది. ఆ చూడబడుతున్నది నీకు ద్రష్ట అవుతోంది, అది నీకు దృశ్యం అవుతోంది. ద్రష్ట అంటే ఇంద్రియము. మూడు త్రిపుటి ఒకటే అయితే దృష్టి అని చెప్పి జ్ఞానం చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్పారు, ఉదాహరణ చెప్పారు, హింట్ ఇచ్చారు. బాబు, ఇది దీంట్లో ఉన్న సీక్రెట్. దృశ్యాన్ని చూసావా? దేని ద్వారా చూసావు? కన్ను ద్వారా చూసావు. కన్ను యొక్క కన్ను ద్వారా ఎట్లా చూస్తామంటే, అది ఎట్లా ఒప్పుకో. కన్ను యొక్క కన్ను ద్వారా ఎట్లా చూస్తాం? ధ్యానం చేసుకుంటే చూస్తాం. కన్ను మూసేయి. కన్ను మూసిన మనసు అటు ఇటు తిరుగుతుందండి. వెరీ గుడ్, మంచిగా చెప్పావు, నిజం చెప్పావు. కన్ను మూసినా మనసు ఎక్కడికో తిరుగుతుందిట. ఎక్కడికి పోతుందిట? సృష్టి మీదకే పోతుందిట. ఏందండి చేసేది? చెప్పేదానికి నాకు చేసేదానికి కన్ను మూస్తే ఏమొచ్చి వచ్చింది? ప్రథమ దశ. 5 దశల్లో రావాలి, 3వ దశలో ఉన్నాం. అప్పుడు 5 దశలు దాటినాయి. వాళ్ళు చేయించినప్పుడు 5 దశలు దాటినాయి. మళ్ళీ లుమ్మని కిందకి దిగి 3వ దశకు చేయడం.
ప్రథమ దశలో ఉన్నవాడికి కన్ను మూస్తాడు, కూర్చో, ఎక్కడో ఘుమఘుమ మంచి వాసన వస్తుంటుంది, ఎముకలేస్తాడు. ఏంటి మంచి వాసన వస్తుందండి ముక్కుకి, ఉండలేకపోయా, అదేదో మింగేద్దామనో లేచా. అప్పుడు నీ దృష్టి ఎక్కడుంది? సృష్టి మీద ఉందండి. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా. జ్ఞానం అనేటువంటిది నిదానంగా వస్తుంది. కన్ను మూస్తేనేమో నీ మనసు సృష్టి చుట్టూ తిరుగుతుంది. ఘుమఘుమ రసాలు, రసస్పర్శ దృష్టి ఎక్కడుంది? ఘుమఘుమ వాసన ముక్కుకు తగిలింది, ఎవడో కమ్మహ చారు సాంబారు పెట్టాడు, ఆ సాంబార్ నువ్వు పట్టుపట్టాలని అనిపించింది. అనిపించిందా? అనిపించింది. నవ్వి 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 భలే చెప్పేవాడు. ఇంత చక్కగా చెప్పేవాడు నాకు ఇంతవరకు మాకు దొరకలేదు. నువ్వే మా శిష్యుడి అన్నారు చంద్రమౌళి స్వామి, డాక్టర్ శ్రీనివాసరావు గారు, మేజర్ పార్థసారథి. ఈ ముగ్గురే ప్రశ్నించింది. కన్ను మూసుకుంటేనేమో మనసేమో సృష్టి మీద తిరుగుతుంది, మీరేమో వచ్చేస్తుంది జ్ఞానం అంటారు. మీరు ఎక్కడండి? నేను ఇక్కడే ఉన్నా అరుణాచలంలో. నేనంటే దేహం అక్కడే కూర్చొని చచ్చింది, కానీ మనసేమో సృష్టి ఎక్కడో నర్సరాపేటలో ఉన్నట్టు, ఎక్కడో విజయవాడలో వాడి దగ్గర ఎవడో మాట్లాడినట్టు. అందువల్లనే రూల్ పెట్టారు. రూల్ నెంబర్ 1, ఎక్కువ మందిని కలవరాదు. వాటి యొక్క జ్ఞాపకాలు నేను వెంటాడుతూ ఉంటాయి. అప్పటి నుంచి ఎక్కువ మంది కలవడం మానేశాం. ఆ రూల్ పెట్టారు అక్కడ. వాళ్ళతో సాన్నిహిత్యం, వాళ్ళతో మాటలు, వాళ్ళ ఇది మన కళ్ళు మూసుకుంటే ఆ మనసు సృష్టి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాడు మాట్లాడిన మాటలు అవే వినపడుతూ ఉంటాయి. ఇదే జ్ఞానం అండి, నా బిడ్డ కూడా జ్ఞానం. ఇదే నా జ్ఞానం? జ్ఞానం కాదు. అయిపోయాయి. సో ఆ జ్ఞానం నేను కాదు. నేను నిరాకారం కాదు. ఆ నేను నిరాకారం కాదు. అన్ని నేనులు నిరాకారం అన్నావు చూసావు. అది ఎప్పుడు? దృష్టి మీద దృష్టి ఉంచుకొని అలా ఉన్నవాడు, వాడికి సర్వము నిరాకారమే. ప్రతి ఒక్కరూ నేనేవాడు విచారణ చేయాలి. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చేయాలి. నేనేవాడు విచారణ అక్కడ ఉంటుంది. శ్వాసపై ధ్యాస బాగానే ఉంటుంది, నేనుపై ధ్యాస కూడా బాగానే ఉంటుంది, కుంభకం కూడా బాగానే ఉంటుంది. ధ్యానం 5 పద్ధతులు ఉన్నాయి, 5 దశలు. మహాధ్యానం చివరిది. మహాధ్యానంలో అడుగు పెట్టాల. మహాధ్యానంలో మొన్న అడుగు పెట్టా ఒకసారి, 3 రోజుల దాకా తినాలనిపించలా, తాగాలనిపించలా. వాళ్ళు పిలిస్తే నేను తాతయ్యని కాదు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. యూ అంటే దృష్టి, మీ అంటే దృష్టి కదా. ఈ శరీరానికి నీ యొక్క శరీరానికి సంబంధమే లేదు. ఎట్లా చెప్పగలిగావు? 3 రోజులు భోజనం చేయలే, 4 రోజుల తర్వాత భోజనం చేసావు. అది మహాధ్యానంలో ప్రథమ దశ. మహాధ్యానంలో 3 దశలు ఉన్నాయి మళ్ళా. అందువల్ల భగవంతు శ్రీ స్వర్ణహస్తాక్షరి పారాయణ చేయడం ఒకటి కాదు, ఆచరణ చేయాలి. అసలు ధ్యానంలోనే ప్రథమ దశలోనే అక్కడ పడిపోయావు. ఎప్పుడైతే 3వ దశలో చేరావో ఇక నువ్వు వాక్యం మొదలుపెట్టావు. నేను నిరాకారమును. హూ యామై? నేను నిరాకారమును. హూ ఆర్ యూ? నీవు నిరాకారము. హూ ఇస్ హీ? అతడు నిరాకారుడు. కారము డూ అని చెప్పడానికి లేదు మాట. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అనే లేడీది అది అని మెన్షన్ చేయాలి. తత్ ఏమిటది? స్వస్వరూప, సచ్చిత్ స్వస్వరూప. సచ్చిత్ స్వరూప అంటే సత్తు చిత్తు 2 కలిసినటువంటిది అనేటువంటి చెప్తావు, కానీ సత్స్వరూప అని చెప్పాల్సి. సచ్చిత్ స్వరూప అంటే ఏమంటావు? దాన్ని స్వరూప అంటావు.
చిత్తు కూడా అవుతుంట దాంట్లో. సత్స్వరూప అనేదే దృష్టి. ఇప్పుడు గ్రంథం అది రాబోతుంది. గ్రంథం అంటే స్వర్ణహస్తాక్షరి. సత్స్వరూప, నేనున్నాను అనే స్పృహ కూడా లేకుండా ఉండేటువంటిది ఇంకా వస్తుంది. అసత్ స్వస్వరూప, మహాధ్యానంలో చిట్ట చివరి దశ. అసత్ స్వస్వరూప, చస్త ఎవడు రాయుడు, నువ్వు ఒకేసారి రాస్తావు. సత్స్వరూప, అదే అత్యంత ప్రధానమైనటువంటిది. అసత్ స్వస్వరూప, రెండు గ్రంథాలు ఒకే మారు ఒకే గ్రంథంలో వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవైపు ఏమో సత్స్వరూప, చిత్తంలో దాంట్లో ఇక చిత్ అంటే సృష్టి దృష్టి. అసత్ స్వస్వరూప, నేను అనే స్పృహ కూడా ఉండదు అక్కడ. నేను అనే స్పృహ ఉంటుంది. నేను నిరాకారము, నేను నిరాకారము, నేను నిరాకారము, ఆ సృష్టికి నాకు ఏ సంబంధం లేదు, ఈ గొనుగుడు సనుగుడు కూడా పోతుంది అక్కడ. మహాధ్యానంలో చిట్ట చివరి దశ. అసత్ స్వస్వరూప, సత్ స్వస్వరూప, అసత్ స్వస్వరూప. ఈ రెండు గ్రంథాలే అత్యంత ప్రధానమైనటువంటివి, అద్భుతమైనవి. సత్స్వరూప అనేది జీవ అవుతుంది. నేనున్నాను, నేనున్నాను, నేను నిరాకారం, నేను నిరాకారం, నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు, అది జీవ. అసత్స్వస్వరూప బ్రహ్మ, పరాబ్రహ్మ, అపరాబ్రహ్మ, అది అక్కడ. మహాధ్యానంలో చిట్ట చివరి దశలో ఉండేటువంటివి. మహాధ్యానం అంటే కూర్చోవడమే కాదు, అది సెకండ్ అయినా చెప్పొచ్చు. పోని థర్డ్ సమాధి అవుతుంది. ఏదైనా సరే థర్డ్ సమాధి. వాడి శరీరానికి ఏం జరిగినా ఏమీ అనిపించదు అనేటువంటిదే లాస్ట్ అండ్ ఫైనల్. సెకండ్ అప్పుడు ఫస్ట్ మహాధ్యానంలో కూర్చుంటాడు. అద్భుతంగా ఉంటుంది. భగవాన్ శ్రీ స్వర్ణహస్తాక్షరి ఆషామాషి కాదు, ఆయన చేతులతో వ్రాశారు చక్కగా. ఆయన చెయ్యి ఎక్కడిది రాయడానికి అంటే, చెయ్యి యొక్క చెయ్యి చేత్తో అనే కలంతో, చెయ్యి యొక్క చెయ్యి అనే కలం పట్టుకొని శరీరం చేత వ్రాయించారంటే, తన శరీరం చేతే వ్రాయించారు. తన అక్షరాలు ఎట్లా ఉన్నాయో చూస్తే అసలు ఆశ్చర్యపోతాం. అసలు తెలుగులో వ్రాశారు, తమిళంలో వ్రాశారు, సంస్కృతంలో వ్రాశారు. అద్భుతం. ద్రావిడ భాషలో రాశారు. ఫస్ట్ ద్రవిడ భాషే ఉండేదిట. 4 రకాల భాషల్లోనూ ఆయన రచన చేశారు. తెలుగులోనూ రచనలు చేశారు. అది కూడా స్వర్ణహస్తాక్షరి, హస్తంతో వ్రాసినది కాబట్టి. గురువు యొక్క హృదయం నిరాకారం కాబట్టి అది స్వర్ణముతో సమానము. అందువల్లే స్వర్ణ అని పెట్టాం. హస్త అక్షరీ స్వర్ణ అని ఎందుకన్నామంటే, బంగారం ఎంత మంచిది, దాంతో కల్తీ కలిపితేనే ఆభరణం అవుతుంది. అయితే బంగారంగానే ఉంటుంది, అది దేనికి పనికిరాదు, దాని తానుగా ఉంటుంది అంతే. స్వర్ణ, హృదయము బంగారం లాంటిది కనుక స్వర్ణ. హస్త, ఆయన యొక్క హస్తం యొక్క హస్తం. అక్షరీ, అక్షరాలు రాశారు. అదంతా కూడా పదాలు పెట్టకుండా కొన్ని చోట్ల పదాలు రాశారు, కొన్ని చోట్ల అతికిచ్చి రాసేశారు. చదువుకునేవాడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎన్ని వందల సార్లు చదివినా కూడా పదాన్ని విడగొట్టుకుని తయారు చేసుకుని వాడు చదువుకోవాల్సిందే. స్వర్ణహస్తాక్షరిలో దిద్దడానికి కుదరదు. మనం ఆయన యొక్క గ్రంథాన్ని విడిగా రాసుకోవాలి. ఏది పదం అని చెప్పి నువ్వు చూసుకోవాలి. అక్షరానికి అతికిచ్చి రాసేశారు.
కొన్నింటి మాత్రం అక్షరం ఒక్కొక్క పదం రాశాడు. అందువల్లే స్వర్ణహస్తాక్షరి అర్థం చేసుకోవడం. గ్రాంధికం ఉందా? గ్రాంధికం కాదు, దృష్టి ఉంది అక్కడ. దృష్టి మీద దృష్టి పెట్టుకుంటే అర్థమవుతుంది, ఈజీగా స్పష్టంగా అర్థమవుతుంది. దృష్టి మీద దృష్టి పెట్టుకుని ఉంటే ఒక్క ముక్క అర్థం కాదు. వీడి యొక్క కన్ను ఎక్కడ దాకా ఉంటుందిట? కన్ను చూసే వరకే, అంతటా చూడలేడు. అది ధ్యానంలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందట? అంతటా చూడటం అంటే దాని పెద్ద విధానంగా నేను పోయి అంతటా చూస్తాను కాదు. నేనని ఎవడంటాడో వాడంతా నిరాకారమే. వాడు తెలుసుకోలేకున్నాడా అసలు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాడు దృష్టి మీద దృష్టి పెట్టుకు తిరుగుతూ ఉన్నాడు. సరే, ఇక్కడి వరకు నా యొక్క కోరిక చెప్పా. ఏం చెప్పాను? 3 నుంచి 5 వరకు వాయిస్తూనే ఉన్నా. ఏమంటే చెప్పడం, ముందు బాలరామూర్తి స్వరూపాన్ని రక్షించు. మొట్టమొదటి చేయాల్సింది అది. దృష్టి మీద దృష్టిగా ఉన్నటువంటి వాడిని స్పృహ దృష్టిని కూడా దృష్టి మీదనే ఉండేట్టు నువ్వే చెయ్యి. నామ స్పృహ దృష్టిని కూడా దృష్టి మీదనే ఉంచేట్టు చెయ్యి. శబ్ద స్పృహ దృష్టి అనేది ఉంది, దాన్ని కూడా దృష్టి మీదనే ఉండేట్టు చెయ్యి. రస స్పృహ దృష్టి అనేది కూడా దృష్టి మీదనే దృష్టి ఉండేట్టు చెయ్యి. గంధ స్పృహ దృష్టి అనేది కూడా దృష్టి మీదనే ఉండేట్టు చెయ్యి. బాలరామూర్తి స్వరూపాన్ని రక్షించు. అదే కాగితం మీద రాసి 11 రూపాయలు దక్షిణేసి ఎక్కడేసినా ఒకటే, నీకు చెప్పేసా. ఏ హుండీలో ఏమన్నా అదే వేస్తా, అదే ప్రతిసారి అదే కాగితం. 2 సార్లు 2 కాగితాలు రాసుకుంటా. దాన్ని ఒక కాగితం పక్కన పెట్టుకుంటా. ఫోటోషాట్ తీసుకుంటా, కావాలంటే ఫోటోషాట్ తీసుకొచ్చుకొని దాంట్లో వేస్తా. ప్రతి ఫోటోషాట్ మానేయటం. అదే కోరిక, ప్రథమ కోరిక. రెండవ కోరిక ఏమిటంటే, దృష్టి మీద ఉండవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? అతనికి తను లేస్తున్నాడు, శరీరం లేపుతున్నాడు కనుక ఈ శరీరం బతకడానికి కర్మలు బ్రాహ్మణము అని చెప్పేసి నవగ్రహ జపాలు నేర్చుకున్నాడు. కానీ ఎవరు రానివ్వట్లేదు. వాళ్ళు శాస్త్రాన్ని వదిలిపెట్టేశారు, సత్యాన్ని వదిలిపెట్టేశారు, ధర్మాన్ని వదిలిపెట్టేశారు. అందువల్ల నువ్వేం చేయాలి? నా కోరిక, ద్వితీయ కోరిక సింపుల్గా ఉంది, దుష్ట శిక్షణ. ఎవరైతే సత్యాన్ని వదిలిపెట్టేశారో, ఎవరైతే శాస్త్రాన్ని వదిలిపెట్టేశారో, ఎవరైతే ధర్మాన్ని వదిలిపెట్టేశారో వారికి శిక్షణ, దుష్ట శిక్షణ చేయి. శిష్ట రక్షణ అంటే ఎవడైతే నీవు చెప్పినట్టుగా 4 సూచనలు ఆచరిస్తున్నాడు, దృష్టి మీద దృష్టి పెట్టుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు, వాడు దృష్టి మీద ఎందుకో కొంతకాలం బతకవలసిన అగత్యం వచ్చింది. ఆ అగత్యాన్ని తీసేసి వేసినా పర్వాలేదు. అవన్నీ తీసి పారేస్తే ఇవన్నీ చేయక్కల్లా. ఆ ఒక్కటి చేస్తే ఇంక మిగతా నేను కోరే 2 చేయక్కల్లా. ఆ ఒక్కటి చేస్తావా? ఒకటి చెయ్యి, లేదా ఈ 2 చెయ్యి. 3 చేస్తావా? 3 చెయ్యి, నీ ఇష్టం. అది బాలరామూర్తి స్వరూపాన్ని రక్షించు, దృష్టి మీదనే ఉంచేట్టు చెయ్యి. లేదా మొత్తం చేస్తావు, చెయ్యి. ఎవడైతే శాస్త్రం వదిలిపెట్టేశాడో, ఎవడైతే సత్యాన్ని వదిలిపెట్టేశాడో, ఎవడైతే సప్తసోపాన నియమాలైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టేశాడో వాడని శిక్షించు. బాలరామూర్తి స్వరూపానికి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి రక్షించు. 2వ కోరిక సింపుల్గా పెట్టేశా. 3వ కోరిక ఉంది, దాన్ని కూడా దాంట్లో 20 కాగితంలో రాసి పక్కన పెట్టుకున్నది కూడా ఫోటోస్టాట్ 20 కాపీలు తెచ్చుకుని పెట్టుకుంటే ప్రతి నెల తీసుకెళ్ళి ఉండిలో పారిస్తూ ఉంటాయి. 3వ కోరిక ఏమిటంటే, ఈ దృష్టి మీద దృష్టి పెట్టుకున్నప్పుడు భార్య 9 మంది చుట్టూ తిరుగుతుంది, ఆ 9 మంది వీడి చుట్టూ తిరుగుతున్నారు.
వీడికి ఎందుకో ఆ విధంగా అనుమానం కలిగింది. మరి అది నిజంగా ఉన్నట్టయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలి. ఎవడైతే ఆవిడ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని శిక్షించు, ఈవిడ ఎవరినైతే చుట్టూ తిరుగుతుందో ఈవిడిని శిక్షించు. ఇద్దరూ ఒకటే రంగా చేసుకున్నట్టయితే ఇద్దరిని శిక్షించు. ఈ మూడు ఒక సెట్. ఈ మూడింటిని 3 కాగితాల మీద కింద రాసుకుంటా. ఒకటేమో దృష్టికి సంబంధించినటువంటి కోరిక, మిగతా రెండేమో దృష్టి మీద సంబంధించిన కోరికలు. ఆవిడికి 49-50 సంవత్సరాల్లో ప్రేమ వివాహం ఉందని న్యూమరాలజీ చెప్తోంది. న్యూమరాలజీ సత్యమా అసత్యమా నాకు తెలియదు. 99% సత్యం అని చెప్పి తండ్రే చెప్పారు. కాబట్టి ఆవిడకి ఆ ప్రేమ వివాహం ఉంటే జరిపించేసాయి, నేనేం పట్టించుకోను. ఎందుకంటే దృష్టి మీద దృష్టి ఆ విధంగా ఉంది కనుక నువ్వు అదంతా కూడా రక్షించి నన్ను దృష్టి మీదనే అట్టబెట్టు. ఆ దృష్టి మీదనే ఉంచి నేను ప్రయత్నాన్ని కూడా చేసుకుంటూ ఉంటాను. నా ప్రయత్నాన్ని నువ్వు సఫలీకృతం చెయ్యి. అప్పుడు ఆవిడ వివాహం ఆవిడ జరిగిపోతుంది, ప్రేమ వివాహం. వీడు ఎటన్నా వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు, నష్టం లేదు. న్యూమరాలజీ సత్యం అని చెప్పి తండ్రి చెప్తున్నారు, నమ్మవచ్చు. జీవితాన్ని అనేక మంది జీవితాలు చూసాం. 49-50 సంవత్సరాలు ప్రేమ వివాహం ఖచ్చితం అని రాసింది. కాబట్టి నేను హృదయాన్ని గట్టిగా అంటే సృష్టి మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా నేను చూసుకుంటే ఆవిడ ఏం చేసినా కూడా నేను పట్టించుకోకుండా ఉండవచ్చు. కానీ సృష్టి మీద దృష్టి అనేటువంటిది వస్తుంది కనుక కోపం, కామక్రోధ లోభ మోహ మమచ్చర్యాదలు చూస్తున్నాయి ఇక్కడ. అందువల్ల ఈ విధంగా చెప్పాను. ఏ విధంగా? ఎవరైతే ఆవిడ చుట్టూ తిరుగుతున్నారో, ఎవడైతే ఈవిడ చుట్టూ తిరుగుతున్నారో, ఈవిడ వాళ్ళ చుట్టూ తిరుగుతుందో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యి. సృష్టి చేసి నువ్వే కదా అని చెప్తున్నాను. దానికోసమే ప్రార్థన. అది ఏ రూపంలో చేసినా కూడా నువ్వు నీ యొక్క రూపమే అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వే, నీ హృదయంలోనే అందరూ ఉన్నారు, అంతకనికి ఎవలేదు. ఇప్పుడు చేస్తున్నా ప్రార్థన, మొదలుపెట్టుతున్నా. సూర్యనారాయణ ప్రార్థనతో మొదలుపెడుతున్నా. బ్రహ్మ ముహూర్త కాలంలో చేసేది జరుగుతుంది అంటున్నారు కాబట్టి, శాస్త్రం చెప్తోంది కాబట్టి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాను. కోరికలు అయితే చెప్పేశా. శ్రీ సూర్యనారాయణ మేలుకో, శ్రీ హరి సూర్యనారాయణ మేలుకో, శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంబు ఛాయ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడంబు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. ఉదయిస్తూ భానుడు ఒల్లి పువ్వు ఛాయ, ఒల్లి పువ్వు మీద ఉగ్రం పువ్వు ఛాయ. ఉదయిస్తూ భానుడు ఒల్లి పువ్వు ఛాయ, ఒల్లి పువ్వు మీద ఉగ్రం పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. గరిమెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారపు ఛాయ. గరిమెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారపు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ మేలుకో. జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపెంగపు ఛాయ. జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ,
జాజి పువ్వు మీద సంపెంగపు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్నపో ఛాయ మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్నపో ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. మూడు జాముల భానుడు మునగ పువ్వు ఛాయ మునగ పువ్వు మీద ముత్యం పొడి ఛాయ మూడు జాముల భానుడు మునగ పువ్వు ఛాయ మునగ పువ్వు మీద ముత్యం పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దం పొడి ఛాయ అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దం పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. వాలుతో భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రం పొడి ఛాయ వాలుతో భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రం పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. గొంకుతో భానుడు గుమ్మడే పూఛాయ గుమ్మడే పూ మీద కుంకం పొడి ఛాయ గొంకుతో భానుడు గుమ్మడే పూఛాయ గుమ్మడే పూ మీద కుంకం పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. ఇక్కడ శ్రీ సూర్యాష్టకం కూడా ఉంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసేద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మహాపాపహరం దేవం తం సూర్యం లోకహర్తారం తం సూర్యం లోకకర్తారం
महातेजः प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नाथम् एकचक्ररथमु देवं बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं लोककर्तारं महातेजः प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेर्दिने जन्म सप्तजन्म भवेत् रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि ये त्यजन्ति रवेर्दिने न व्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति ఇక్కడ దశరథ ప్రోక్త శని స్తోత్రం అని కూడా ఉంది. నమః కృష్ణాయ నీలాయ శిఖేఖండ నిభాయ చ నమో నీలమధుకాయ నీలోత్పల నిభాయ చ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతి జటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక नमः पौरुषगात्राय स्थूलरोमाय ते नमः नमो नित्यं क्षुधार्थाय नित्यतृप्ताय ते नमः नमो दीर्घाय शुष्काय कालधंष्टनमोऽस्तु ते नमस्ते घोररूपाय दुर्निरीक्षाय ते नमः नमस्ते सर्वभक्षाय बलिमुख नमोऽस्तु ते सूर्यपुत्र नमस्ते अस्तु भास्करो उभय स भास्करो अभय दायिने अधो दुष्टे नमस्ते अस्तु संवर्तक नमोऽस्तु ते नमो मंदगते तुभ्यं निष्प्रभाय नमो नमः तपसा ज्ञानदेहाय नित्ययोगरताय च ज्ञानचक्षुर्नमस्ते अस्तु कश्यपात्मजसूनवे तुष्टो ददासि राज्यं तं कक्रकुद्धो हरसि तत्क्षणात् देवासुरमनुष्याश्च सिद्धविद्याधरोरगाः इति दशरथ प्रोक्त शनिस्तोत्रम् पारायणं सम्पूर्णम् नवग्रहस्तोत्रम् वेदव्यास महर्षि ओं सूर्यः ओं जपाकुसुमसङ्काशं काश्यपेयं महाद्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं दधिशङ्खतुषाराभं क्षीरोदार्णवसम्भवं नमामि शशिनं सोमं शम्भोर्मकुटभूषणं धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुलिकाश्यामं रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् अर्थकायं महावीरं चन्द्रादित्यविमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् फलाशपुष्पसङ्काशं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् इति व्यासमुखोद्गीतं यः पठेत् सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति नरनारी नृपाणां च
భవేద్దుస్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడా తస్కరాగ్నిసముద్భవా తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిశంకరాచార్య విరచితం శ్రీ గురుపాదుకా స్తోత్రం. ఆదిశంకరాచార్య గారు కూడా నీ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేసి నువ్వు ధ్యానంలో ఉన్నట్టుగానే ఆదిశంకరాచార్య గారు కూడా ఉన్నారు. అనంత సంసార సముద్రతార నౌగాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనంత సంసార సముద్రతార నౌగాయితాభ్యాం గురుభక్తితాభ్యాం వైరాగ్య పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశినీశాకరాభ్యాం కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయో శ్రీపతితాం సమేయుః కదాచిదప్యాసు దరిద్రవర్యాః మూక్రాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం సమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలిమౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోక పంకతేః నృపత్వదాభ్యాం నతలోక పంకతేః నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ధి సంశోషణ పాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం సమాధిషట్కర పద వైభవాభ్యాం సమాధిదాన వ్రత దీక్షితాభ్యాం రమాధవాంధ్రిస్థిర భక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం స్వార్చాపరాణాం అభిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష ధురంధురాభ్యాం స్వాంతాక్షభావప్రద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కామాదిసర్పవ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్యనిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. విషయం కదా, శరీరాన్ని విస్మరించి దృష్టి మీద ఉన్న వాళ్ళంతా కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి, భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య, భగవాన్ జీసస్ శరీరాన్ని వదిలిపెట్టేశారు. శరీరానికి ఏం జరిగినా నాకేం సంబంధం లేదు, బాధపడ్డా ఏం చేసినా వదిలిపెట్టేశారు. అంతా కూడా సంరక్షణార్థం. ఆయన కూడా సెలవులు వేసుకొని చేశాడు కదా, అందువల్లే ఆ విధంగా ఏం చేశారు, ఆయన యొక్క శిలువ యొక్క ప్రార్థన కూడా అప్పట్లో జరిగేది. ఆయన కోసం అట్లా చేసేవాడు. అది కూడా ఉంది.
శిలువ ప్రార్థన తర్వాత చేద్దాం, తర్వాత వీడియోలో చేద్దాం. జే జోసెఫ్గా చేద్దాం. ముందు బాలరామతోనేపుడిగా చేసేవి శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క ఆయనలో ఉండేటువంటి సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కష్టాలను చెప్పుకుంటూ వాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యాజ్ ఏ బాలరామూర్తి ధ్వనిపుడిగా భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య గురువు గారిని, ఇద్దరు జగద్గురువులు, భగవాన్ శ్రీ రమణ మహర్షి గురువు గారు, స్వర్ణహస్తాక్షరి రూపం ఉంది. జగద్గురు భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్య గారి గురువుగారు. మరి ఆయనకి స్వర్ణహస్తాక్షరి ఉందో లేదో నాకైతే తెలీదు, దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. స్వర్ణహస్తాక్షరి గ్రంథాలే కావాలి. జగద్గురు అయిన వారు ఎవరిదైనా సరే స్వర్ణహస్తాక్షరియే కావాలి. స్వర్ణహస్తాక్షరి లేకపోతే చదవను. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసాను. ఇది ఒక భాగం అయింది. ఇప్పుడు మహా పెద్ద గండం అవుతుంది. ఆ పెద్ద